Hi everyone, welcome to Smart Study Circle. My name is Venki. I am Arithmetic and Reasoning faculty. చూడండి ఈ రోజు మనం అర్థమెటిక్ అండ్ రీజనింగ్ లో భాగంగా మరి దేని గురించి మాట్లాడుకోబోతున్నాము అంటే ఆర్పిఎఫ్ ఎస్ఐ ప్రీవియస్ క్వశ్చన్ అండి. మరి ఆర్పిఎఫ్ ఎస్ఐ ప్రీవియస్ క్వశ్చన్స్ ఒక్కసారి మనం అనాలిసిస్ అయితే చూద్దాం. మరి 120కి 120 మనం తెచ్చుకోలేమా? మరి 120 తెచ్చుకోవడం మన వల్ల కాదా? మన సాధ్యం కాదా? 120కి 120 ఎవరు తెచ్చుకోలేదా? అవునా కదా? ఇంతవరకు ఎవరు తెచ్చుకోలేదా? నార్త్ లో చాలా మందికి కట్ ఆఫ్ 120కి 120 ఉందని మనం చాలా చోట్ల చూసాం, మరి చాలా చోట్ల విన్నాం. మరి 120కి 120 మనం ఎందుకు తెచ్చుకోలేము? అంటే వాళ్ళు మాత్రమే తెచ్చుకోగలరు, మనం చూస్తాం మాత్రమే చూడగలమా? వాళ్ళు తెచ్చుకుంటా ఉంటే ఎవరు మార్కులు తెచ్చుకుంటారనే చూడగలమా? మనం తెచ్చుకోలేమా? మరి ఎందుకు సార్ వాళ్ళు 120కి 120 తెచ్చుకుంటున్నారు అంటే మన వల్లేనండి. ఎందుకు తెచ్చుకుంటున్నారు అంటే మనం ఏం చేయలేక చూస్తూ ఉన్నాం కాబట్టి వేరే వాళ్ళు 120కి 120 తెచ్చుకొని జాబ్ కొడుతున్నారు. మరి మనం ఎందుకు 120కి 120 తెచ్చుకోకూడదు? ఈ వీడియోలో మనం చూద్దాం, ఓకేనా? ఈ వీడియోలో నేను పెన్ను కూడా యూజ్ చేయకుండా అర్థమెటిక్ క్వశ్చన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఒక 80% క్వశ్చన్లు, ఎన్ని క్వశ్చన్లు? 80% క్వశ్చన్స్ కి పెన్ను యూజ్ చేయను. మీరు కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఆ లాజిక్ నేను చెప్తాను, ఆ లాజిక్ వినండి. మీ దగ్గర 100 పేపర్స్ ఉన్నాయి, వెళ్ళి 100 పేపర్స్ చెక్ చేయండి. అక్కడ కూడా మీరు పెన్ను వాడొద్దు. ఆన్సర్ చేయగలుగుతున్నారా లేదా అనేది మాత్రమే ఇంపార్టెంట్. సో దాన్ని బేస్ చేసుకొని ఈ రోజు వీడియో మనం చూద్దాం. చాలా మంది స్టూడెంట్స్ ఎక్కడ సార్ కష్టపడుతుంది అంటే, సార్ రీజనింగ్ ఈజీగానే మేము చేస్తాం సార్, జిఎస్ కూడా ఈజీనే సార్, నో ప్రాబ్లం, బట్ అర్థమెటిక్ దగ్గర మేము డ్రాప్ అయిపోతున్నాం సార్, మాకు టైం అంతా వేస్ట్ అవుతుంది అర్థమెటిక్ దగ్గర సార్ అంటున్నారు. అర్థమెటిక్ దగ్గర ఎవరండి టైం వేస్ట్ అవుతుందని చెప్తుంది? మీరు సరిగ్గా ప్రిపేర్ అవుతున్నారా? మీరు సరిగ్గా క్వశ్చన్ పేపర్ చూసారా? మీరు సరిగ్గా ప్రిపేర్ కాకుండా, సరిగ్గా క్వశ్చన్ పేపర్ చూడకుండా మీకు 40 గంటల్లో అయిపోవాలి, 50 గంటల్లో అయిపోవాలి, లేదా 30 గంటల్లోనే అయిపోవాలి, లేదా ఆర్పిఎఫ్ ఎస్ఐ ఎగ్జామ్ ఈ రోజు పెడితే రేపు మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన 1 మంత్ లో ఎగ్జామ్ ఉండాలి, 1 మంత్ లో జాబ్ రావాలి అనుకునే వాళ్ళకి క్వశ్చన్ పేపర్ కష్టమేనండి. మరి దాంట్లో ఉన్న విధానం ఏంటిది, వాడు క్వశ్చన్ అడిగిన మీనింగ్ ఏంటిది అని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు పెన్ను కూడా యూజ్ చేయరు. మరి అలాంటి వాళ్ళే ఒకేసారి ఎగ్జామ్ రాసి 5 జాబులు 6 జాబులు కొడతా ఉన్నారు. మనం చూస్తా ఉన్నాం, పేపర్లో పడతా ఉంటే 7 జాబులు సాధించిన విద్యార్థి, 8 జాబులు సాధించిన విద్యార్థి అని. వాళ్ళని ఒకసారి మనం వెళ్ళి చూసామనుకోండి, ఎన్ని నెలల్లో సార్ మీరు జాబ్ కొట్టింది, మీరు ఎప్పుడు వచ్చారండి ఫీల్డ్ లో కంటే, ఒక నెల క్రితం వచ్చాను, ఒక 20 రోజుల క్రితం వచ్చానని చెప్పరండి. 5 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు. అంటే ఈ 4 సంవత్సరాలు అతనికి ఏ సక్సెస్ లేదు. 4 సంవత్సరాల వరకు ఏదన్నా ఒక చిన్న జాబ్ వచ్చినా వెళ్దామని వెయిటింగ్ చేసి 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 జాబ్ రాక 5 సంవత్సరాలు వెయిట్ చేశాడు. 5 సంవత్సరాల తర్వాత ఒకేసారి 8 జాబులు వచ్చింది. ఏం సార్ ఒకేసారి 8 జాబులు రావడం? మరి 4 సంవత్సరాల చిల్లర వరకు నిన్నటిదాకా ఒక్క జాబ్ రాలేదు, దేంట్లో అతను అసలు క్వాలిఫై కాలేదు, చాలా సార్లు విఫలమయ్యాడు. మరి విఫలమై 5 సంవత్సరాల తర్వాత 8 జాబులు 10 జాబులు ఎట్లొచ్చినాయి సార్? ఏం చేశాడు సార్ అంటే, అక్కడ జరుగుతున్న విషయాన్ని తెలుసుకుంటున్నాడు. అక్కడ ఏ టెక్నిక్ పనిచేస్తుంది, మరి ఏ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు దేని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి అనేది ఆ విద్యార్థి తెలుసుకుంటున్నాడు. అలా తెలుసుకున్నవాడు మాత్రమే అన్నిటినీ జయించుకొని వస్తాడు. దాని గురించి మనకి చరిత్ర ఎన్నో విధాలుగా చెప్తా ఉంది. ఆ చరిత్రను కూడా మనం వింటూనే ఉన్నాం, నేర్చుకుంటూనే ఉన్నాం. ఒక్కసారి ఒకడు యుద్ధాన్ని స్టార్ట్ చేస్తాడు, గెలవడం మొదలు పెట్టిన తర్వాత ఓటమంటూ చవి చూడడు. మరి ఓటమి చవిచూడకుండా దేశం మొత్తాన్ని జయించి జయించి వస్తాడు. అవునా కదా? ఎంతో మంది రాజులు ఉన్నారు, ఉత్తర భారతదేశాన్ని జయించారు, కొంతమంది దక్షిణ భారతదేశాన్ని జయించారు. మరి ఉత్తర భారతదేశాన్ని, దక్షిణ భారతదేశాన్ని మొత్తాన్ని కలిపి పాలించాలి అని ఎంతో మందికి ఆలోచన వచ్చింది, ఎవడి వల్ల కాదు. మరి మొట్టమొదటిసారి ఒకటి దిగి ఏం చేశాడు, ఇటు నుంచి స్టార్ట్ చేసుకొని మొత్తం తిరిగి 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 ఉత్తర భారతదేశాన్ని, దక్షిణ భారతదేశాన్ని ఒకటి చేసి అక్కడి నుంచో పెట్టాడు. మరి ఏం సార్, వాళ్ళలో ఉన్న గొప్పతనం వీళ్ళలో ఉన్న గొప్పతనం లేదా సార్? మరి వీళ్ళకి 500-600 సంవత్సరాల చరిత్ర ఉంది, మరి వాడు ఎవడో నిన్నగాక మొన్న వచ్చి ఏం సార్ మరి వీళ్ళందరినీ ఎలా జయించాడు సార్? ఎందుకు తెలుసు సార్ అంటే, వాడు ఆ టెక్నిక్ తెలుసుకున్నాడు. ఎక్కడ ఏ విధంగా యుద్ధం చేయాలి, ఏ ప్రాంతాన్ని ఏ విధంగా మనం వశపరుచుకోవాలి, వాడిని ఓడించాలంటే ఏం చేయాలి, ఏ విధంగా మనం వెళ్తే సక్సెస్ అవుతాం అన్న విషయం ఎప్పుడైతే వాడు తెలుసుకుంటాడో అప్పుడు మాత్రమే వాళ్ళు సక్సెస్ అవుతారు. మరి గొప్ప గొప్ప రాజులు కావచ్చు, లేదా గొప్ప గొప్ప రాజకీయ నాయకులు కావచ్చు, ఎక్కడ ఏ విధంగా ప్రవర్తిస్తే అక్కడ మనం విజయం సాధించవచ్చు అన్న విషయం వాళ్ళకే తెలుస్తుంది. వేరే వాళ్ళు రాజకీయ పార్టీలు పెట్టలేక కాదు, వాళ్ళ దగ్గర డబ్బులు లేక కాదు, వాళ్ళ దగ్గర జనాలు లేక కాదు, ఏమీ లేక కాదు, బట్ కొంతమంది సక్సెస్ అవడానికి రీజన్ ఏంటి అంటే అక్కడున్న పరిస్థితులు,
వాటిని బట్టి మనం ఏ విధంగా వ్యవహరించాలి అన్న విషయం వాళ్ళకి మాత్రమే తెలుసు, మిగిలిన వాళ్ళకి తెలియదు. అవునా కాదా? కొంతమంది వ్యాపారస్తుల దగ్గర కొన్ని వేల కోట్లు ఉన్నాయి, వేల కంటే ఎక్కువ డబ్బులు ఉన్నాయి. మరి వాళ్ళు ఎందుకు రాకూడదు? రాజకీయాల్లోకి వస్తే గెలుస్తారా? ఎమ్మెల్యేగా కూడా గెలవకపోవచ్చు. ఎందుకు సార్ అంటే వాళ్ళకి వీళ్ళకున్న డిఫరెన్స్ అదే. వీళ్ళు వాటి మీద రీసెర్చ్ చేసి 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 వాటి గురించి అన్ని తెలుసుకొని ఉన్నారు. మరి బిజినెస్ మ్యాగ్నెట్స్ వాళ్ళకి బిజినెస్ గురించి తెలుసు. మరి ఈ రాజకీయం మీద ఉన్న వాళ్ళు బిజినెస్ లోకి వెళ్ళారనుకోండి, వాళ్ళు కూడా సక్సెస్ అవడం అనేది చాలా చాలా కష్టం. ఓకేనా? దేని మీద గ్రిప్ ఉంటుందో దాని మీద మాత్రమే వాళ్ళు ముందుకు మూవ్ అవడం అనేది జరుగుతుంది. అవునా కదా? మరి ఇలా జరుగుతున్నప్పుడు మరి మనం ఎందుకు 120కి 120 తెచ్చుకోకూడదు అనేది నా ప్రశ్న. మరి చాలా మంది స్టూడెంట్స్ మేము తెచ్చుకోలేము సార్, మాకు చాలా పేపర్ చాలా డిఫికల్ట్గా ఉంది సార్, అసలు చాలా కష్టంగా ఉంది సార్. చాలా మంది అయితే సార్ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ పేపర్ ఎస్ఐ లెవెల్లో వచ్చింది అంటున్నారు సార్. మరి ఎస్ఐ పేపర్ అంటే చాలా కష్టం కదా సార్. ఎస్ఐ పేపర్ ఎవరండి కష్టం అని చెప్పింది? పోయిన సార్ కొంతమంది విద్యార్థులు చేస్తున్నారు సార్, మీరు కానిస్టేబుల్ పేపర్ చెప్పారు సార్, జస్ట్ కళ్ళతో చూసి ఆన్సర్ పెట్టేయడమే అని. మరి ఎస్ఐలో కూడా పెట్టొచ్చా సార్? మరి ఎంటీఎస్ లో పెట్టొచ్చు, మీ ఇష్టం, ఎనీ ఎగ్జామ్. మీరు ఏ ఎగ్జామ్ అయినకైనా వెళ్ళండి, మీకు తెలియాల్సింది ఏంటి అంటే లాజిక్ తెలియాలి. మరి ఒక క్వశ్చన్ చూసిన వెంటనే దాన్ని ఎన్ని విధాలుగా మనం ఆన్సర్ చేయాలి అనేది నీ మైండ్ లో రావాలి. మరి ఏది నీకు తొందరగా ఆన్సర్ ఇస్తుంది అన్న విషయం కూడా నీకు మైండ్ లో రావాలి. అలాంటప్పుడే మీరు సక్సెస్ అవుతారు. అంతేగాని నాకు 40 గంటల్లో కోర్స్ కావాలి సార్, 50 గంటల్లో కోర్స్ కావాలి సార్. చాలా మంది అడుగుతున్నారు సార్, నాకు కోర్స్ కావాలి, కోర్స్ కావాలి, కోర్స్ రిలీజ్ చేయండి సార్, మేము కొనుక్కుంటాం సార్, మేము కొనుక్కుంటాం సార్ అని. నేను కోర్స్ రిలీజ్ చేయడానికి చాలా టైం పడుతుంది. 1 మంత్ పట్టొచ్చు, 2 మంత్స్ పట్టొచ్చు. నేనిచ్చే కోర్సు ఎలా ఉంటది అంటే అప్పుడు మీరే చెప్తారు ఎలా ఉంది అనేది, మీ దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. అంతేగాని నా కోర్సు గురించి నేను చెప్పుకో, నా కోర్సు ఇలా ఉంటది, నా కోర్సు అలా ఉంటది, అలా అవుతుంది, ఇలా అవుతుంది, అది కాదు నా కాన్సెప్ట్, అది కాదు. నేను కోర్సు రిలీజ్ చేసిన తర్వాత అప్పుడు మీరు చెప్పండి కోర్సు ఎలా ఉంది, స్మార్ట్ స్టడీ సర్కిల్ నుంచి వచ్చిన కోర్సు ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మీరు చెప్పాలి. ఓకేనా? చాలా మంది అడుగుతున్నారు రిలీజ్ చేయండి సార్, తొందరగా రిలీజ్ చేయండి సార్, మాకు టైం లేదు సార్, మేము కొనుక్కుంటాం సార్, ఎంత పేమెంట్ ఏం చేస్తాం సార్. మీరు ఎంత పేమెంట్ చేసినా, మీకు ఎంత తొందరగా కావాలన్నా కానీ నేను ఇచ్చే టైంలో నేను ఇస్తాను. ఎందుకు అంటే నేను అనుకున్న విధంగా రావాలి, నేను అనుకున్న క్లియర్ గా రావాలి. ప్రతి ఒక్కటి నేను ఏ విధంగా ఎస్టిమేట్ చేశానో, ఇప్పుడు ఏ విధంగా ఎస్టిమేట్ చేస్తున్నానో, చివరి వరకు నేను ఎప్పుడు కోర్స్ రిలీజ్ చేసినా ఒక 6 మంత్ బట్టినా 8 మంత్స్ బట్టినా కానీ అదే విధంగా నేను రావాలి అని కోరుకుంటాను. అంతేగాని వేరే వాళ్ళు తొందరపడుతున్నారనో, ఓకేనా, ఎక్కువ ఎక్కడైనా ఆఫర్స్ వస్తున్నాయనో దాన్ని నేనైతే డ్యామేజ్ చేసుకోనండి. దానికోసం ఎంత టైం అయినా నేను స్పెండ్ చేస్తాను. నాకు కావలసిన క్లియర్ గా రావాలి, నాకు కావలసిన క్లారిటీ రావాలి, నాకు రావాల్సిన ప్రతి మోడల్ రావాలి, నేను అనుకున్న ప్రతి నెంబరు రావాలి. అది నేను అనుకున్న విధంగా నేను తయారు చేస్తా ఉన్నాను. అవునా కదా? దానికి ఎంత టైం పట్టినా నో ప్రాబ్లం, ఆ టైం గురించి నేను అసలు ఆలోచించను. ఓకేనా? జాబ్స్ ఇప్పుడు మీరు నాకు సార్ తొందరగా ఉన్నాయి సార్, మరి నెక్స్ట్ మంతే ఉన్నాయి సార్, ఈ మంతే ఉన్నాయి సార్ అంటే నేను మీకు అందించలేను, నేను మీకు అందించలేకపోవచ్చు. ఓకేనా? మీ తర్వాత వచ్చే వాళ్ళకి నేను అందిస్తాను. ఇప్పుడు నాకు ఓన్లీ మీరే టార్గెట్ కాదు కదా, కాంపిటీషన్ లో ఉన్న వాళ్ళు నా టార్గెట్. ఎవరైతే స్టార్టింగ్ నుంచి ప్రిపేర్ అవుతున్నారో, అసలు మాకేమీ తెలియదు సార్ అంటారో వాళ్ళు నా టార్గెట్. వాళ్ళు ఏంటిది, స్టార్టింగ్ లెవెల్ నుంచి నేను హై లెవెల్ వరకు మీకు చెప్పుకుంటా వెళ్తాను. నా క్లాస్ ఒకసారి వినండి, విన్న తర్వాత మీరు ఏం చేస్తారు అంటే ఆ క్వశ్చన్ పేపర్స్ చెక్ చేసుకోండి. ఆన్సర్స్ నేను చేసినంత స్పీడ్ గా చేస్తున్నారా లేదా అనేది ఇంపార్టెంట్. సో ఆ విధంగా మాత్రమే కోర్సు డిజైన్ చేయడం అయితే జరుగుతుందండి. ఓకేనా? ప్రతి దానికి, ప్రతి క్వశ్చన్ దానికి 10 గంటలు పట్టినా కానీ చాప్టర్ కి, లేదా 20 గంటలు పట్టినా కానీ నేను చెప్పడానికి రెడీగా ఉన్నాను. దానికి ఇష్టపడే వాళ్ళకి మాత్రమే నేను సేల్ చేస్తాను. దాని గురించి కూడా ప్రతి ఒక్కరికి ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి ఏది ఎన్ని అవర్స్ ఉండిద్దో కూడా నేను చెప్తాను. సో కొంతమంది మాకు ఇన్ని అవర్స్ వద్దు సార్, మాకు 20 గంటల్లో కావాలి, 30 గంటల్లో కావాలి, నేను ఇవ్వలేను అది. సో దాన్ని మీరు ఇంకెక్కడైనా పర్చేజ్ చేసుకోవచ్చు, మీరు జాబ్ కొట్టుకోవచ్చు. సో దాని గురించి నేనేం తప్పబట్టను, నేను ఇవ్వగలిగేది అది. నేనేంటి అంటే స్టార్టింగ్ పొజిషన్ నుంచి బేస్ చేసుకొని హై లెవెల్ వరకు ఇస్తాను. ఎనీ ఎగ్జామ్, మీరు ఏ ఎగ్జామ్ రాసినా కానీ నేను ఇప్పుడు ఏ విధంగా ఈ క్వశ్చన్ పేపర్ చేస్తానో మీరు అదే విధంగా చేస్తారు. నేను ఏ విధంగా ఆలోచిస్తానో మీరు అదే విధంగా ఆలోచించాలి అనేది నేను అనుకుంటున్న విషయం. ఓకేనా? సో ఆ విధంగా అయితే మనం డిజైన్ అయితే చేయబడుతుంది. దానికి టైం ఎంతైనా పట్టనండి, 1 మంత్ పట్టనండి, 2 మంత్స్ పట్టనండి, ఎప్పుడైనా సరే రిలీజ్ చేస్తాను. దానికి కొంచెం టైం పడుతుంది. సో చాలా మంది మాకు కావాలి సార్, కావాలి సార్, ప్లీజ్ సార్ అంటున్నారు. కాబట్టి నేనేం చెప్తున్నాను అంటే ఒక 1 మంత్ 1.5 మంత్ తర్వాత ఒక చాప్టర్ చొప్పున రిలీజ్ చేస్తా. ఓకేనా? వీక్లీ ఒక చాప్టర్, లేకపోతే 4 days ఒక చాప్టర్, అంతే, అంతకన్నా ఎక్కువ చేయలేను. అంతేగాని మీరు చేయమన్నారు కదా అని చెప్పి ఏ పిచ్చి క్వశ్చన్లు అక్కడ దొరికినాయి ఇక్కడ దొరికినాయి ఏదో చేసేసి, ఏదో రిలీజ్ చేసేసి, ఏదో డబ్బులు వచ్చినాయి, అవి కాదు నా టార్గెట్. ఒక్కసారి నేను రిలీజ్ చేసిన కోర్స్ అనేది ఎంత కాలమైనా సరే ప్రతి ఒక్కరికి యూజ్ అవ్వాలి.
ఓకేనా, ఆ విధంగా మాత్రమే నేను రిలీజ్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా, సో అందుకే నాకైతే టైం పట్టింది. నేను వీక్లీ ఒక చాప్టర్ కంటే ఎక్కువ చాప్టర్ చేయలేకపోవచ్చు, 4 days కి ఒక చాప్టర్ కంటే ఎక్కువ చేయలేకపోవచ్చు, ఎందుకంటే నేను 10 బుక్కులు రిఫర్ చేయాలి, 10 క్లాసులు నేను చూసుకోవాలి, అవునా కాదా, వచ్చిన ప్రతి ప్రీవియస్ క్వశ్చన్ చూసుకోవాలి, ప్రతి బ్యాంకింగ్ జాబ్ కానీ లేకపోతే సిఆర్పిఎఫ్ ప్రతి ఒక్కటి 10th బేస్ చేసుకొని ఇంటర్ వరకు జరిగిన ప్రతి ఎగ్జామ్ లో వచ్చిన క్వశ్చన్ పేపర్స్ నేను చూసుకొని చేసుకొని మాత్రమే నేను కోర్సు రిలీజ్ చేస్తాను. అంతేగాని ఏవో మార్కెట్ లో బుక్ దొరికింది నాకు దాన్ని తీసుకొని చేస్తాను, లేదా నేనేదో ఒక నోట్స్ రాశాను అడ్జస్ట్ చేస్తాను కాదు. నా టార్గెట్ అనేది వేరే ఉంది, సో దానికి టైం పడుతుంది. సో నేను నెక్స్ట్ ఇంకొక 1 month లేదా 1.5 month తర్వాత ఏం చేస్తానంటే చాప్టర్ వైజ్ గా రిలీజ్ చేస్తాను, ఒక్కొక్క చాప్టర్ రిలీజ్ చేస్తాను. దానికి చాప్టర్ కి 4 days 5 days గ్యాప్ ఉండొచ్చు. మీరు ఆ టైం నాకు ఇష్టపడి నేను తీసుకుంటాను సార్ అంటే కోర్స్ తీసుకోవచ్చు. ఓకేనా, సో దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడైతే మనం ఏం చేద్దాము అంటే ఆర్పిఎఫ్ ఎస్ఐ పేపర్ చూద్దామండి. మరి ఎస్ఐ పేపర్ లో మనం తెచ్చుకోలేమా సార్ అంటే కన్ఫామ్ గా తెచ్చుకోవచ్చండి. చాలా మంది చేస్తున్న ఒక తప్పుడు ప్రచారం ఏంటి అంటే అర్థమెటిక్ కష్టం, అర్థమెటిక్ మేము చెయ్యలేము, అర్థమెటిక్ మాకు రాదు అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు చేస్తున్న చాలా చాలా పెద్ద మిస్టేక్ అది. కొంతమంది కానిస్టేబుల్ మీద ఫోకస్ చేస్తున్నారు, సార్ మేము ఎస్ఐ కొట్టలేం సార్, ఎస్ఐలో అర్థమెటిక్ చాలా డిఫికల్ట్ ఉంటదంట అంటే నీకు తెలియదు, ఎవరో చెప్పారు డిఫికల్ట్ గా ఉంటదంట, సో మేము దీని జోలికి వెళ్ళాం సార్, మేము కానిస్టేబుల్ చేసుకుంటాం సార్ అని చెప్పి అంటా ఉన్నారు. బట్ మీకు తెలియని విషయం ఏంటి అంటే మనం పెన్ను యూజ్ చేయకుండా 20 క్వశ్చన్స్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, క్వశ్చన్ పేపర్ ఎప్పుడు క్వశ్చన్ పేపర్ కూడా నేను చెప్పి మరీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది ఎప్పుడు క్వశ్చన్ పేపర్ అంటే January 10, ఓకేనా, January 10, 2019 షిఫ్ట్ 1 లో జరిగిన పేపర్ తీసుకున్నాను. అరే ఈ పేపర్ ఎందుకు తీసుకున్నా సార్ అంటే నెక్స్ట్ వచ్చిన పేపర్ మీరు పంపిండి, అది కూడా చెప్తాను. ప్రతి క్వశ్చన్ కి ఇదే లాజిక్ అండి, నేను చెప్పిన లాజిక్ తీసుకొని వెళ్ళి మీ దగ్గర ఉన్న ప్రతి పేపర్ లో అప్లై చేయండి. అప్లై అయ్యింది అనుకో కామెంట్ చేయండి, అప్లై కాకపోయినా కామెంట్ చేయండి. ఓకేనా, సో అయితే మనం క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. ఓకేనా, ఇప్పుడు ఒక్కొక్క క్వశ్చన్ మనం డిస్కషన్ చేద్దాం. చూడండి, క్వశ్చన్ నెంబర్ 1, మరి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ అండి. మరి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ మనం ఎంత ఈజీగా చేయొచ్చు, బట్ మీరు ఏ విధంగా చేస్తారనేది నాకు ఇంపార్టెంట్. క్వశ్చన్ చదివితేనే ఆన్సర్ అయిపోయింది, క్వశ్చన్ చదవడానికి టైం పడుతుంది కానీ ఆన్సర్ చేయడానికి టైం పడుతుంది. మరి దీనికోసం చాలా మంది ఏదేదో ప్రొసీజర్లు యూజ్ చేసి టైం వేస్ట్ చేసుకుంటున్నారు. మరి వాళ్ళు ఎందుకు యూజ్ చేస్తున్నారు అనేది నాకు అర్థం కాని ప్రశ్న. మరి చూడండి ఏమంటున్నాడు, ద ఇంగ్లీష్ కంపెనీ బేస్డ్ ఆన్ ఏ ప్రాజెక్ట్ హ్యావ్ 621 males and 621 females employees. Okay, next, the average productive of all employees 72 calls per day. Okay, if the male employees receive an average 72 calls per day. Okay, next, then what is the average number of calls received by women employees in every day? చూద్దామండి. చూడండి తెలుగులో ఏమంటున్నాడు, ప్రాజెక్ట్ పై ఆధారపడిన ఆంగ్ల కంపెనీలో 621 మంది పురుషులు, ఓకే, మరియు 621 మంది స్త్రీ ఉద్యోగులు లేదా మహిళా ఉద్యోగులు ఉన్నారు. ఓకే, అందరూ సగటు ఉత్పాదక అంటే వాళ్ళు చేసే పని కావచ్చు. ఓకేనా, ఉత్పాదకత రోజుకు 72 కాల్స్. ఓకే, ఒక పురుష ఉద్యోగి సగటున రోజుకి 72 కాల్స్ స్వీకరించినట్లయితే మరి మహిళా ఉద్యోగి రోజుకి ఎన్ని కాల్స్ స్వీకరిస్తుంది అంటున్నాడు. మరి ఇక్కడ ఉన్న పురుషులు ఒకటే, ఇక్కడ ఎంతమంది పురుషులు ఉన్నారో మరి స్త్రీలు కూడా అంతే మంది ఉన్నారు. మరి ఏమంటున్నాడు, పురుషులు స్త్రీలు ఇద్దరూ కలిసి ఓకేనా ఒక రోజులో యావరేజ్ గా ఒక్కొక్కరు 72 కాల్స్ అటెంప్ట్ చేస్తున్నారు. ఓకే, మరి అయితే ఏమంటున్నాడు అంటే పురుషులు కూడా 72 కాల్స్ అటెంప్ట్ చేస్తున్నారు, మొత్తం మీద అందరూ కలిపి కూడా 72 కాల్స్ అటెంప్ట్ చేస్తున్నారు. అయితే స్త్రీలు ఎన్ని కాల్స్ అటెంప్ట్ చేస్తున్నారు అంటున్నాడు. మరి క్వశ్చన్ చూడంగానే అర్థమైపోయింది, అందరూ కలిసి 72 రూపాయలు సంపాదిస్తున్నారు, పురుషులు 72 రూపాయలు సంపాదిస్తున్నారు. మరి పురుషులు స్త్రీలు సమానంగా ఉన్నప్పుడు స్త్రీలు కూడా ఎంత సంపాదించాలి, 72 రూపాయలే సంపాదించాలి. ఎక్కడ ఉంది సార్ 72 అంటే ఇక్కడే ఉంది. దీనికి పెన్ అవసరమా, పెన్సిల్ అవసరమా చెప్పండి, ఈ క్వశ్చన్ కష్టమా? 20 క్వశ్చన్ చెప్తున్నాను, మిగిలిన క్వశ్చన్ కూడా ఈజీనే. ఈ క్వశ్చన్ చెప్పడానికి ఒక 1 hour పడుతుంది కాబట్టి ఒక 1 hour బేస్ చేసి ఒక 20 క్వశ్చన్ తీసుకున్నాను. మిగిలిన 15 క్వశ్చన్స్ కూడా నేను అప్లోడ్ చేస్తాను, చూడండి. అవి కూడా ఏముండవు, ఒక 10 క్వశ్చన్స్ మీరు చేయలేకపోయి ఉండొచ్చు, పెన్ యూజ్ చేయాల్సి రావచ్చు, అంతేగాని ఈ క్వశ్చన్స్ కి పెన్ ఎవరన్నా యూజ్ చేశారు అంటే ఇక మనం ఏం చేయలేమండి. లేదు సార్ ఒకసారి చూద్దాం అంటే కొంతమంది క్లారిటీ కోసం చూద్దాం. మరి ఇక్కడ మేల్స్ ఉన్నారు, అదే విధంగా ఎవరున్నారు, ఫీమేల్స్ ఉన్నారు. మరి మేల్స్ ఫీమేల్స్ ఇద్దరు కలిసి
యావరేజ్ న రోజుకి సగటున ఎన్ని కాల్స్ 72 కాల్స్ అటెంప్ట్ చేస్తున్నారు. మరి మేల్స్ ఏం చేస్తున్నారు అంటే మేల్స్ కూడా యావరేజ్ న 72 కాల్స్ అటెంప్ట్ చేస్తున్నారు. మరి అయితే వాడు అడుగుతుంది ఏంటి అంటే నీకు ఫీమేల్స్ తెలుసు కదా, మరి ఆ ఫీమేల్స్ ఎన్ని కాల్స్ అటెంప్ట్ చేస్తారో చెప్పవా అంటున్నాడు. సో ఫీమేల్స్, సో ఒకవేళ ఫీమేల్స్ రోజుకి ఎన్ని కాల్స్ అటెంప్ట్ చేస్తారో చెప్పండి అని చూడండి. ఇక్కడ మేలు ఫీమేల్ ఇద్దరు ఈక్వల్ గా ఉన్నారు, అది మనకు తెలిసిందే. మరి మేలు ఫీమేల్ ఇద్దరు కలిపి 72 రూపాయలు సంపాదిస్తారు అనుకుందాం. నువ్వు కాల్స్ ఎందుకు అనుకుంటున్నావు అనుకో, జస్ట్ మైండ్ ఆలోచించు. మరి మేలు ఫీమేల్ ఇద్దరు కలిసి 72 రూపాయలు 72 రూపాయలు 72 రూపాయలు సంపాదిస్తున్నారు. మరి మేలు ఫీమేల్ సమానం, అవునా కాదా? మరి మేల్స్ అంతా 72 రూపాయలు సంపాదిస్తే ఫీమేల్స్ కూడా ఎంత సంపాదించాలి? 72 సంపాదించాలి. అప్పుడు వీళ్ళు 72 తెచ్చారు, వీళ్ళు 72 తెచ్చారు. సో ఇద్దరు కలిపి ఎంత అవుతుంది? 72నే అవుతుంది. మరి యావరేజ్ లో ఎలాంటి చేంజ్ అది. మరి దాన్ని బేస్ చేసుకొని వెంటనే ఫీమేల్స్ కూడా ఎంత అని చెప్పొచ్చు అంటే 72 అని చెప్పొచ్చు. మరి దీనికోసం చాలా మంది ఆ 621 తీసుకెళ్ళి ఇంకో 61 కలుపుతారు, దాన్ని ఇంటూ 72 చేస్తారు, మళ్ళీ 621 ఇంటూ 72 చేస్తారు, దాంట్లోంచి దీన్ని తీసేస్తారు, దీంట్లోంచి దాన్ని తీసేస్తారు, ఒక పెద్ద వాల్యూ వచ్చింది, దాన్ని మళ్ళీ కట్ చేస్తారు, మళ్ళీ ఆ కట్ చేసి దాన్ని 621తో డివిజిబుల్ చేస్తారు. మరి మీరు ఏం చేస్తున్నారు? అలా చేస్తే క్వశ్చన్ పేపర్ కష్టమే, అది డిఫికల్టే, నేను అగ్రి చేస్తా. క్వశ్చన్ పేపర్ చాలా కష్టంగా వచ్చింది సార్, అవును నేను ఒప్పుకుంటా. అలా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి కష్టమే వచ్చింది. నిన్ను అలా ఎవరు చేయమన్నారు? ఇలా ఎందుకు చేయకూడదు? క్వశ్చన్ చదివిన వెంటనే ఇలాంటి క్వశ్చన్ ఎందుకు చేయకూడదు? ఈ క్వశ్చన్ ఒక్కసారి వచ్చిందా? ఇంతవరకు ఎప్పుడు రాలేదా? ప్రీవియస్ క్వశ్చన్స్ ఎప్పుడైనా మీరు చూసారా? గ్రూప్ డి క్వశ్చన్ చూసారా ఎప్పుడైనా? ఏఎల్పి క్వశ్చన్ చూసారా? ఎన్టీపీసీ క్వశ్చన్ చూసారా? ఎస్ఐ క్వశ్చన్ చూసారా? కానిస్టేబుల్ క్వశ్చన్ చూసారా? ఏ క్వశ్చన్ చూడలేదు. ఏ క్వశ్చన్ చూడకుండా మనం కొత్తగా ఒక క్వశ్చన్ చూసినట్టుగా మనం ఫీల్ అవుతా ఉన్నాం. బట్ ఇలాంటి క్వశ్చన్ ఎన్నోసార్లు వచ్చింది, అది చూడకపోవడం మన తప్పు. దానికి సంబంధించి రీసెర్చ్ చేయకపోవడం ఎవరి తప్పు అంటే మన తప్పు. మనం ఆ తప్పు చేస్తూ ఏమంటున్నాము అంటే క్వశ్చన్ పేపర్ కష్టంగా వచ్చింది సార్, క్వశ్చన్ పేపర్ ఈజీగా లేదు సార్ అని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం. కానిస్టేబుల్లో కూడా వచ్చిందండి ఇలాంటి క్వశ్చన్స్, సేమ్ క్వశ్చన్స్ వచ్చాయి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్. మరి ఆ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ మీరు చదివితేనే కదా, అన్నిటి గురించి అవగాహన ఉంటేనే కదా మీరు చేయగలిగేది ఇంత ఈజీగా. అంతేగాని ఇక్కడ మెథడ్ చెప్పుకొని ఇది ప్రొసీజర్ అంటే ఎవరైనా చేస్తారు, బట్ దానివల్ల ఎవరికి ఎంత టైం పడుతుంది అనేది ఇంపార్టెంట్. మిగిలిన అన్ని క్వశ్చన్స్ ఎస్ఏలు ఇదే మోడల్ ఇచ్చాడండి, ఏం మారలేదు, ఆన్సర్ సేమ్ టు సేమ్ ఇంతే ఉంటది. ఇక్కడ 72 ఉంది, మిగిలిన చోట నెంబర్స్ మారుతాయి, అంటే ఆన్సర్స్ లో ఎలాంటి చేంజ్ లేదు. ఇలాంటి క్వశ్చన్లే ఉంటాయి, అవి కూడా నేను పీడిఎఫ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకేనా? మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 ఏంటంట చూడండి. ద యావరేజ్ వెయిట్ ఆఫ్ 63 notebooks, keep it in a box, is 6.3 kgs. Okay, keeping one notebook in a box and it is average weight 6.4 kgs. Get it? Find the a new notebook. ఓకే చూద్దాం. చూడండి ఏమంటున్నాడు, ఒక పెట్టెలో ఉంచిన 63 నోట్బుక్ల యొక్క సగటు బరువు 6.3 కిలోలు. ఒక నోట్బుక్ ను పెట్టెలో ఉంచడం వల్ల, అంటే ఒక కొత్త నోట్బుక్ తీసుకొచ్చి దాంట్లో చేర్చడం వల్ల, ఓకే చేర్చడం వల్ల దాని యొక్క సగటు 6.4 కిలోలు అవుతుంది. అయినా కొత్త నోట్బుక్ యొక్క బరువును కనుగొనండి. లోడ్ అంటే బరువే కదా, సో కొత్త నోట్బుక్ యొక్క బరువు ఎంత అని అడుగుతున్నాడు. మరి దీనికోసం నేను ప్రొసీజర్ చేస్తాను సార్, లేదు సార్ మీరు నాకు షార్ట్ కట్ చెప్పారు సార్, ఆ షార్ట్ కట్ చేస్తాను సార్ అంటే చేసుకోండి, టైం వేస్ట్ చేసుకోండి. సో ఇలాంటి మోడల్ ఎప్పుడు రాలేదా? ఇలాంటి మోడల్ మనం చూడలేదా? కన్ఫర్మ్ చూసాం. మరి దీనికి ఏం షార్ట్ కట్ లేదా? ఈ రెండింటిని కలపండి. 6.3 అండ్ 6.4, 6 6 12, 0.3 0.4, సో 0.7, సో 12.7. మరి ఎక్కడుంది సార్ 12.7 అంటే ఆప్షన్ ఏ. దీనికి పెన్ అవసరమా చెప్పండి మీరే, మీకు తెలియాలి కాబట్టి నేను ఇక్కడ యాడ్ చేశాను. దీనికి పెన్ను అవసరమా అని మీకు అనిపించిందా? ఫస్ట్ క్వశ్చన్ చేసాం పెన్ను వాడలేదు, సెకండ్ క్వశ్చన్ చేసాం పెన్ను వాడామా? వాడలేదు. వాడకుండా ఆన్సర్ చెప్పేయచ్చు. మరి దీనికి ప్రొసీజరు, దీని వెనకాల మ్యాటర్ చాలా ఉంది. అదంతా తెలుసుకోవాలి అంటే అది మనం ఎక్కడ చెప్తాము అంటే మనం ఇచ్చే కోర్సులో ఉంటుంది. అది మీరు ప్రిపేర్ అయ్యే విధానంలో ఉంటుంది. ఎగ్జామ్ లో వెళ్ళిన తర్వాత కూడా నేను అదే ప్రిపేర్ అవుతాను సార్, అదే చేస్తాను సార్, ఈ లాజిక్ ఎందుకు యూజ్ చేశారు సార్ అంటే, ఈ లాజిక్ తెలియాలంటే అంతకుముందు చెప్పిన ప్రీవియస్ క్వశ్చన్స్ మీరు వినాలి. మరి అంతకుముందు నేను చెప్పిన ప్రీవియస్ క్వశ్చన్స్ 4 గంటలు చెప్పాను, 35 క్వశ్చన్లు 4 గంటలు చెప్పాను. దాన్ని చాలా మంది నెగిటివ్ గా తీసుకున్నారు, చాలా మంది పాజిటివ్ గా కూడా తీసుకున్నారు. సార్ ఏం సార్ ఇంత స్లోగా చెప్తున్నారు, మాకు వేస్ట్ అనిపించింది సార్ అని కొన్ని కామెంట్స్ వచ్చినాయి. మరి ఇప్పుడు చూడండి, మరి ఇంత స్పీడ్ గా ఆన్సర్ చెప్పాము. మరి ఇప్పుడు ఎవరైతే వాళ్ళు చూస్తున్నారో వాళ్ళకి అర్థమైద్దా? అర్థం కాదు.
ఎవరైతే ఫస్ట్ నుంచి ఆ 4 గంటలు కూర్చొని క్లియర్ గా సార్ ఏం చెప్తున్నాడు, ఎలా చెప్తున్నాడు అని ఎవరైతే వింటారో వాళ్ళకి ఇప్పుడు నేను వేసిన లాజిక్ అర్థమైపోతుంది. సో సార్ ఈ రెండింటిని ఎందుకు కలిపాడు అనేది వాళ్ళకే తెలుసు, మిగిలిన వాళ్ళకి తెలియదు. నేను చెప్పేది కూడా అదే. ఎప్పుడైనా సరే మీరు క్లియర్ గా వినండి. మనం ఏదైనా మెల్లగా స్టార్ట్ చేసి చివరికి వెళ్ళేసరికి స్పీడ్ అనేది రేస్ చేసుకోవాలి. అంతేగాని మనం స్టార్టింగ్ లోనే స్పీడ్ వెళ్ళాలి, స్టార్టింగ్ లోనే ఏదో చేయాలంటే టైం అంతా వేస్ట్. ఆన్సర్ ఎనఫ్. దీని గురించి క్లారిటీ కావాలంటే మన ఓల్డ్ వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 3 ఏమన్నాడు? దేర్ ఆర్ 10 రింగ్స్ ఇన్ ఏ గిఫ్ట్ బాక్స్. ఓకే, ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ఫస్ట్ four is 49 grams and the average weight of remaining 6, okay, is 50 grams. Find out the total weight of the all rings. చూడండి ఏమంటున్నాడు. ఒక గిఫ్ట్ బాక్స్ లో 10 రింగులు ఉన్నాయి. ఓకే, మొదటి 4 రింగుల యొక్క సగటు బరువు 49 గ్రాములు మరియు మిగిలిన 6 రింగుల యొక్క సగటు బరువు 50 గ్రాములు అయినా 10 రింగుల యొక్క సగటు బరువు ఎంత? సో దీనికోసం మీరేం చేస్తున్నారు, నేనేం చెప్తున్నాను. సో మీరు ఏ విధంగా ఆన్సర్ చేస్తున్నారు, నేను ఎలా చెప్తున్నాను, నేను చెప్పేది రాంగా? మరి ఇలా మీరు ఎందుకు ఆలోచించకూడదు? మరి ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయి, 100 పేపర్స్ ఉన్నాయి మీ దగ్గర. 100 పేపర్స్ చెక్ చేయండి. సార్ చెప్పే లాజిక్ పని చేయట్లేదా, ఈ ఒక్క క్వశ్చన్కే పని చేస్తుందా? సో ఆయనకి నచ్చిన ఆప్షన్స్ ఆయన పెట్టుకున్నాడా, మరి నిజంగానే పేపర్ ఉందని చెప్తున్నాడు, ఆ పేపర్ అనేది చెక్ చేయండి. చెప్పే కదా, ఎప్పుడుదని చెప్పాను? January 10, 2019 అని చెప్పాను. ఓకేనా, thumbnail లో కూడా మీకు పర్ఫెక్ట్ గా అదే నెంబర్ కనపడతా ఉంటుంది, చూడండి. ఓకేనా, చూద్దాం. మరి దీనికోసం మీరేం చేస్తారు అంటే 4 రింగుల యొక్క సగటు బరువు 49 కాబట్టి 4 × 49 చేస్తారు, ఒక పెద్ద ఆన్సర్ వస్తుంది. సో 4 రింగుల యొక్క బరువు వచ్చింది. నెక్స్ట్ 6 రింగుల యొక్క సగటు బరువు 50 కాబట్టి 6 × 50 చేస్తారు. మరి 6 రింగుల బరువు వస్తుంది. 4 రింగుల బరువుని కలుపుతారు, 6 రింగుల బరువుని కలుపుతారు. సో 10 రింగుల యొక్క బరువు ఎంత వస్తుంది, దాన్ని బై 10 చేస్తారు. మరి బై 10 చేస్తే ఏమొస్తుంది అంటే, మరి ఏమొస్తుందండి బై 10 చేస్తే? యావరేజ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది మీరు చేసేది. ఓకేనా, అంతే కదా. చూద్దాం. మరి అలా కాకుండా యూనిట్ డిజిట్ వాడతాను సార్, వాడుకోండి. ఎందుకు వాడకూడదు? యూనిట్ డిజిట్ వాడకూడదా? చూడండి, 4 9లు, 9 4 ఎంత అంటే 36, చివరిలో 6 ఉంటుంది. మరి నెక్స్ట్ 6 × 0 0నే. ఓకేనా, 6 + 0 యూనిట్ డిజిట్ 6, 6/10 కన్ఫామ్ గా యూనిట్ డిజిట్ 6 రావాలి. యూనిట్ డిజిట్ 6 ఏడాలేదు, ఏడాలేదు, ఏడాలేదు. పెన్ను వాడామా, పెన్సిల్ వాడామా? లేదు. ఇలా వద్దు సార్, ఇంకో విధంగా చెప్పండి సార్, చెప్దాం. అలా చెప్పడానికి కూడా ఐఎమ్ రెడీ. చూడండి, మరి 4 రింగుల యొక్క బరువు ఎంత అంటే 49. ఓకే, మరి ఇప్పుడు నేను ఇంకో విషయం చెప్తాను. ఏంటి అంటే 6 రింగుల యొక్క బరువు 49 అంట, 50 అన్ను 49 అంట. ఫర్ సపోజ్ 49 + 1 అంట. ఓకే, ఇక్కడ చూడండి, మరి 6 రింగుల బరువు 49, 4 రింగుల బరువు 49, మరి 6 రింగుల బరువు 49. ఒకటి పక్కన పెట్టింది కొంతసేపు నా కోసం. మరి ఇక్కడ 6 రింగుల బరువు 49, ఇక్కడ 6 రింగులు 49, 4 రింగులు 49, అంటే 10 రింగుల యొక్క యావరేజ్ ఎంత అంటే 49. ఇక్కడ వరకు క్లియర్. ఇక్కడ కానీ ఒకటి ఎక్స్ట్రా ఉంది, ఓకే, ఒక రింగ్ ఎక్స్ట్రా ఉంది. ఓకేనా, 1 kg ఎక్స్ట్రా ఉంది, లేదా 1 గ్రామ్ ఎక్స్ట్రా ఉంది. మరి చూడండి, ఇక్కడ ఎన్ని రింగులు? 6 రింగులు. మరి ఒక్కొక్కరి దగ్గర ఒకటి ఎక్కువ ఉంది కాబట్టి 1 6 ఎంత? 6. మరి ఈ 6ని ఏం చేయాలి? 10 మంది పంచుకోవాలి. మరి 6/10, 6/10 అంటే ఎంత అంటే 0.6. మరి ఆ 0.6 యాడ్ చేయండి, ఎంత? 49.6. పెన్ యూజ్ చేసామా, పెన్సిల్ యూజ్ చేసామా? మరి మీరు ఇది యూజ్ చేశారు కదా అంటే మీకు చెప్పాలి కదా, మినిమం ఇది కూడా యూజ్ చేయకుండా చెప్పాలి అంటే నేను చెప్పుకుంటూ వెళ్తే మీకు అర్థం కాదు. మరి చూడండి ఎంత ఈజీగా ఉందనేది మీరు చూడాలి. అన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ ఒకే పేపర్లో, నేను కొత్త కొత్త పేపర్లో నుంచి తీసుకొచ్చాను. ఒకటే పేపర్, మీరు వెళ్ళి యూట్యూబ్లో సెర్చ్ చేయండి, దొరుకుతుంది. లేదా మరి నెట్లో ఒకసారి చూడండి, మీకు దొరుకుతుంది. క్రోమ్లో ఒకసారి ట్రై చేయండి, ఎందుకు రాదు? పేపర్ వస్తుంది. ప్రతి ఒక్కరు రావట్లేదు అంటున్నారు, కానీ చాలా పేపర్స్ వస్తున్నాయి. చూడండి, ఇంగ్లీష్లో వస్తున్నాయి, చూడండి ఒకసారి. ఈ పేపర్ ఉందా లేదా? అయిపోయింది. ఎక్కడుంది సార్ ఆన్సర్ అంటే ఆప్షన్ ఏ అండి. నువ్వు ఎలా తీసుకుంటావు అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. టైం వేస్ట్ చేసుకుంటారా, తొందరగా తీసుకుంటారా, అది యువర్ విష్. ఓకే, మరి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. మరి క్వశ్చన్ చూడంగానే చాలా మంది అని వెళ్ళిపోతున్నారు. మరి వాళ్ళు ఎందుకు వెళ్ళిపోతున్నారు నాకైతే అర్థం కావట్లేదు. చూడండి,
మరి ఏందంట ఈ క్వశ్చన్ చూడండి ఏమంటున్నాడు, దేర్ ఆర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ అండ్ ఓల్డ్ కాయిన్స్ ఇన్ ఏ రేషియో 3:5:7 ఓకే ఇన్ ఏ బ్యాగ్. ఓకే నెక్స్ట్ తర్వాత చూడండి ఏమంటున్నాడు, whose value is 1 rupee, 5 rupee and 10 rupees respectively. Okay, if the total value of coins 294 rupees, okay, then 10 rupees, what is the total number of coins of value? చూడండి ఏమంటున్నాడు, ఒక బ్యాగ్ లో 3:5:7 నిష్పత్తిలో వివిధ రకాల పాత నాణ్యాలు ఉన్నాయి. ఓకే, వీటి విలువ 1 రూపాయి, 5 రూపాయలు మరియు 10 రూపాయలు. ఒకవేళ నాణ్యాల యొక్క మొత్తం విలువ 294 అయితే 94 రూపాయలు అయితే మరి అప్పుడు 10 రూపాయల విలువ కలిగిన మొత్తం నాణ్యాల సంఖ్య ఎంత అంటున్నాడు. సో దీనికోసం ప్రొసీజర్ ఇదంతా నేను ఆల్రెడీ చెప్పాను. ఆ ప్రొసీజర్ ఇప్పుడు ఎందుకు వాడాలి అంటున్నా, స్టార్టింగ్ లో నేను చెప్పేటప్పుడు మీకు ప్రొసీజర్ చెప్పాలి, దాని మీనింగ్ చెప్పాలి, దీని మీనింగ్ ఏంటిది, దీని ప్రొసీజర్ ఏంటిది, దీని షార్ట్ కట్ ఏంటిది, అప్పుడు నేను చెప్పాలి. మరి ఎగ్జామ్ లో అవన్నీ చేసుకుంటా కూర్చుంటాను సార్, మీనింగ్ తెలుసుకుంటాను సార్, నాకు అర్థం కాకపోతే పక్కన అడుగుతాను సార్ దీని మీనింగ్ ఏంది, లేకపోతే ఎవరికన్నా ఫోన్ చేసి అడుగుతాను సార్ అంటే టైం వేస్ట్ అండి. ఓకేనా, ఇక్కడ నువ్వు ఏ లాజిక్ వాడుతున్నావు, నాకు ఆన్సర్ కావాలి అంతే, నాకు ఏం వద్దు, నువ్వు ఆన్సర్ చెప్పు. ఆప్షన్స్ ఏమన్నా నేను ఇచ్చాను, ఇవ్వలేదు కదా, వాళ్ళు ఇచ్చిన ఆప్షన్ బట్టి ఆన్సర్ చెప్పు, చూద్దాం. మరి చూడండి ఏమంటున్నాడు, మరి వాడి దగ్గర 3 రకాల కాయిన్స్ ఉన్నాయి. మరి ఆ కాయిన్స్ చూడండి, మరి 3:5:7. మరి 1 రూపాయి కాయిన్స్ ఏమో 3 భాగాలు ఉన్నాయి, మరి 5 రూపాయలు ఏమో 5 భాగాలు ఉన్నాయి, మరి 10 రూపాయల కాయిన్స్ ఎన్ని భాగాలు ఉన్నాయండి, 7 భాగాలు ఉన్నాయి. మరి వీడు అడుగుతుంది కూడా 10 రూపాయల కాయిన్స్ ఎన్ని ఉన్నాయి అంటున్నాడు. మరి 10 రూపాయల కాయిన్స్ ఎన్ని భాగాలు ఉన్నాయి, 7 భాగాలు ఉన్నాయి. సో కన్ఫామ్ గా అది దేని మల్టిపుల్ అయి ఉంటది, 7 మల్టిపుల్ అయి ఉంటది. మరి ఇది 7 మల్టిపుల్ కాదు, నేను 22ని ఎప్పుడు 7 టేబుల్లో చూడలేదు, మరి 24ని నేను 7 టేబుల్లో చూడలేదు, మరి 23 అన్న 7 టేబుల్ అయితే నేనైతే చూడలేదండి. సో దిస్ ఈజ్ ఆన్సర్. సో ఆన్సర్ ఏంటి అంటే 21 ఆన్సర్ గా తీసుకోవడం అయితే జరిగింది, అయిపోయింది. అంతేనా కాదా సార్, నేను అన్ని ఇక్కడ 21 ఇస్తాను, 49 ఇస్తాను, 35 ఇస్తాను, ఇప్పుడు చేయండి సార్ అంటే అప్పుడు నువ్వే కాదు ప్రొసీజర్, నేనైనా చేయాలి, ఎవడన్నా చేయాలి, ప్రతి ఒక్కడికి ఒకే టైం పడుతుంది, అవునా కాదా సార్. మీరు ఇది ఎట్లా తీసుకున్నారు సార్, అన్ని ఒకవేళ 21 ఉంటుంది, 49 ఉంటుంది, 35 ఉంటుంది, అప్పుడు మీరు ఏం చేస్తారు సార్, ప్రొసీజర్ నాకు తెలియదా, మీనింగ్ నాకు తెలియదా, మీనింగ్ నీకు తెలియదా, తెలుసు కదా, అప్పుడు ప్రొసీజర్ వాడతాం. వాడు ప్రొసీజర్ వాడినప్పుడు నువ్వు ప్రొసీజర్ వాడినప్పుడు ఇద్దరికి ఒకటి టైం పడుతుంది, అవునా కదా, ఎవరికి ఎక్కువ మార్కులు వస్తే వాళ్ళకి జాబు. మరి ఇద్దరు ప్రొసీజర్ చేసినప్పుడు నీకెంత టైం పట్టిద్దో వాడికి ఎంత టైం పట్టిద్ది. నువ్వు ఇక్కడ నాకు ప్రొసీజరే కావాలంటున్నావు, నువ్వు ప్రొసీజర్ చేస్తున్నావు, నేను షార్ట్ కట్ చేస్తున్నాను, అప్పుడు ఎవరికి ఎక్కువ మార్కులు వస్తాయి, కన్ఫామ్ గా ఎవరైతే షార్ట్ కట్ చేస్తున్నారో వాళ్ళకే జాబ్ వస్తుంది. సార్ నాకు ప్రొసీజర్ వచ్చు సార్, వాడికి ప్రొసీజర్ రాదు సార్, నేను చూడండి సార్ ప్రొసీజర్ ఎంత చేశాను అంటే అది ఎవరు పట్టించుకోరు. ఓకేనా, మల్టిపుల్ చాయిస్, నువ్వు ఎన్ని క్వశ్చన్కి ఆన్సర్ చేసావు, నీకు ఎన్ని మార్కులు వచ్చినాయి అంతే, అంతకు మించి ఇంకా ఏమీ వాళ్ళు చూడరు. ఆ విషయాన్ని అయితే మీరు చాలా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది సిల్లీ క్వశ్చన్ అడుగుతారు, సార్ ఇక్కడ 13 అంటే 35 ఉంటే ఏం చేస్తారు మీరు, 49 ఉంటే ఏం చేస్తారు, 14 ఉంటే ఏం చేస్తారు సార్ అంటారు, ఫోన్ చేసి అడుగుతారు ఏం చేస్తారు సార్ అని. అలాంటప్పుడు ప్రొసీజర్ చేస్తారండి, అందరూ ప్రొసీజర్ చేసినప్పుడు నేను ప్రొసీజరే చేస్తాను, అవునా కాదా. మరి కొంతమంది లాజిక్ వాడినప్పుడు ఆ లాజిక్ వాడినోడికి జాబ్ వస్తుంది, ప్రొసీజర్ వచ్చు నాకు అన్నిటికీ ప్రొసీజరే పనిచేస్తుంది, నేను ప్రొసీజరే వాడతాను, ఇది వాడను అంటే ఏమవుతుంది, టైం వేస్ట్ అయిపోతుంది, అంతకు మించి ఏం లేదు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాడావా పెన్ ఇంతవరకు 4 క్వశ్చన్స్కి ఎక్కడ నేనైతే పెన్ యూజ్ చేయలేదు, మీకు చెప్పాలి కాబట్టి చెప్పాను అంతే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5, మరి 5వ క్వశ్చన్ చూద్దాం. మరి 6,800 రూపీస్ 8% ఆఫ్ ది యాన్యువల్ ఇంట్రెస్ట్ రేట్ okay have been invested. If after 5 years then amount is withdrawn and half of amount is invested in the stock market, okay, then what will be the remaining amount in rupees. మరి చూడండి ఏమంటున్నాడు, 6,800 వార్షిక వడ్డీ రేటుతో 8% పెట్టుబడి పెట్టారు. ఓకే బాగుంది, పెట్టుబడి పెట్టారు. తర్వాత ఏమని చూద్దాం, చూడండి ఒక 5 సంవత్సరాల తరువాత ఆ మొత్తాన్ని ఉపసంహరించుకోవడం అంటే తీసేసుకోవడం, 8% వడ్డీకి ఇచ్చారు, 5 సంవత్సరాల తర్వాత ఏం చేశారు, ఉపసంహరించుకున్నారు అంటే ఇంటికి తెచ్చేసుకున్నారు. ఓకే, దానిలో సగాన్ని స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెడితే మిగిలిన సగం ఎంత అంటున్నాడు. మరి ఏంటి చూడండి, అతను ఇచ్చిన సొమ్ము ఎంత అంటే చూడండి 6,800 రూపాయలు అతను ఇచ్చిన సొమ్ము. మరి ఎంత శాతం వడ్డీకి ఇచ్చాడు, 8% వడ్డీకి ఇచ్చాడు. మరి ఇలా ఎన్ని ఇయర్స్కి ఇచ్చాడు, 5 సంవత్సరాలకి ఇచ్చాడు. మరి 8 ఎంత, 40% వడ్డీ వస్తుంది. ఓకేనా, ఆ మొత్తం డబ్బులు ఎంత వస్తాయో అవన్నీ తెచ్చుకొని ఆడ పెట్టుకున్నాడు.
పెట్టుకొని నాకు ఇన్ని డబ్బులు వచ్చినాయి అని చూసుకున్నాడు. చూసుకొని వెంటనే దీన్ని 2 భాగాలు చేశాడు, హాఫ్ చేశాడు. హాఫ్ తీసుకెళ్లి స్టాక్ మార్కెట్ లో పెట్టాడు, ఇంకొక హాఫ్ దాని ఎదురుగా పెట్టుకున్నాడు. మరి అతను ఎదురుగా ఉన్నాయి ఎన్ని అని అడుగుతున్నాడు. అదే కదా వాడు అడిగింది. మరి చూద్దాం. మరి ఇక్కడ నేను ఒక విషయం చెప్తానండి. మరి ఒక పర్సన్, ఓకేనా, ఒక పర్సన్ ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంటుంది? 100% ఉంటుంది. అది మనకు తెలిసిందే. మరి 8% వడ్డీకి 5 సంవత్సరాలు అంటే 8 5 ఎంత? 40% వచ్చి ఉంటుంది. నువ్వు ఆల్రెడీ 100% ఇచ్చావు, వాడు నీకు 40% తీసుకొచ్చి ఇచ్చాడు. అంటే నీకు మొత్తం ఎంత ఉన్నాయి? 140% నీకు తీసుకొచ్చి ఇచ్చాడు. మరి 140%లో సగం స్టాక్ మార్కెట్ లో పెట్టావు. 140లో సగం ఎంత అంటే 70 స్టాక్ మార్కెట్ లో పెట్టావు. అంటే నీ దగ్గర ఇంకెంత ఉంది? 70% ఉంది. సో 70% అంటే 7 మల్టిపుల్, అంతే కదా? 7 మల్టిపుల్స్ ఎత్తుక్కుంటానండి నేను. 7 మల్టిపుల్ చూడండి. మరి 7 6 42, 42 పోతే ఇంకెంత మిగిలింది? 36. 36 నేను ఎప్పుడు 7 ఎక్కంలో అయితే చూడలేదండి. నెక్స్ట్ 7 6 42, సో 2 6 26. 26 కూడా నేను ఎప్పుడు 7 టేబుల్లో చూడలేదు. నెక్స్ట్ 7 6 కింద నెంబర్ చూస్తున్నా చూడండి. 7 6 42. మరి 42 పోతే 4 6 46. 46 కూడా నేను ఎప్పుడు 7 టేబుల్ అయితే చూడలేదు. నెక్స్ట్ 7 6 42, ఇంకెంత మిగిలింది అంటే 5 ఉంది, దాని పక్కన 6 ఉంది. ఓకే, అంటే 56. 7 8 56. సో డెఫినెట్లీ ఇదేనా ఆన్సర్. పెన్ యూస్ చేశానా? యూస్ చేశానా? పెన్ను యూస్ చేయలేదు, మీకు చెప్పడం కోసం చెప్పాను అంతే. ఇది 8, ఇది రౌండ్ చేసింది కూడా పెన్ యూస్ చేశారు సార్ మీరు అంటారేమో. ఓకేనా, మీరు ఎంత ఈజీగా చేస్తున్నది మీ డిపెండ్ అయి ఉంటుంది. మనం ఇప్పుడు 5 క్వశ్చన్లు చేసాం, దేనికన్నా పెన్ యూస్ చేస్తున్నామా? ఎస్ఐ క్వశ్చన్స్ ఇవి, కానిస్టేబుల్ కాదు, ఎస్ఐ క్వశ్చన్స్. మీరు ఏ పేపర్లో చూసుకుని ఇవే టైప్ ఉంటాయి. ఇదే విధంగా ఆన్సర్ వస్తుంది మీకు. సార్ ఈ ఒక్కదానికే మీరు చెప్పారు సార్, మిగిలిన క్వశ్చన్కి చూపిస్తారంటే నువ్వు వెళ్ళి చూసుకో. అన్నిట్లో 7 మల్టిపుల్ ఉంటుందా? కన్ఫామ్ ఉంటుంది. అదే ఆన్సర్ అవుతుందా? అదే ఆన్సర్ అవుతుంది. 100 పేపర్లు ఉన్నాయి, చెక్ ఇట్. మరి అలా ఇచ్చినప్పుడు 120కి 120 ఎవరికి రావండి? వాళ్ళకి ఎవరికి ఎక్కువ మార్కులు వచ్చినాయి, వీళ్ళకి ఎవరికి ఎక్కువ మార్కులు వచ్చినాయి. సార్ ఈసారి కట్ ఆఫ్ చాలా ఎక్కువ ఉండిద్దంట, చాలా తక్కువ ఉండిద్దంట. పేపర్ వచ్చిన విధానాన్ని బట్టి కట్ ఆఫ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. పేపర్ ఈజీగా వస్తే ప్రతి ఒక్కడికి 120కి 120 వస్తాయి, అవునా కాదు? సేమ్ క్వశ్చన్స్ రిపీట్ అయితే కన్ఫామ్ గా అయ్యే మార్కులు వస్తాయి. మరి పేపర్ ఒకవేళ డిఫికల్ట్ గా వచ్చింది అనుకోండి, 50 60 కూడా రావు. మరి మీరు కట్ ఆఫ్ ఎంత ఉండిద్దంట కదా సార్, అంటుండిద్ది కదా సార్ అంటే జస్ట్ ఎస్టిమేషన్ అంతే. పేపర్ వచ్చే విధానం మీద ఆధారపడి ఉంటుంది. పోయినసారి లాగా పేపర్ వస్తే కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అని ఎవరైనా మీకు చెప్తారు, అంతేగాని పేపర్ ఏ విధంగా వస్తుంది అనేది మనం డిసైడ్ చేయలేం. పేపర్ ఈజీగా వచ్చిందా కట్ ఆఫ్ ఎక్కువ వస్తుంది, పేపర్ డిఫికల్ట్ గా వచ్చిందా కట్ ఆఫ్ తక్కువ వస్తుంది. బట్ మనం ఎలా ఇచ్చినా కానీ అందరికంటే ఎక్కువ మార్కులు తెచ్చుకునే విధంగా ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మరి క్వశ్చన్ నెంబర్ 6 అండి, చూడండి. క్వశ్చన్ నెంబర్ 6 ఏమంటున్నాడు? ఏ ట్రైన్ టేక్ టు 52 seconds, ఓకే, టు క్రాస్ ఏ 204 meters long bridge, ఓకే, ఇఫ్ దిస్ సేమ్ ట్రైన్ టేక్స్ టు 18 seconds టు క్రాస్ ఏ సిగ్నల్ బోర్డ్, దెన్ నో ది లెంత్ ఆఫ్ ది ట్రైన్ అండి. చూడండి ఏమంటున్నాడు ఒకసారి. ఒక రైలు 204 మీటర్ల పొడవైన వంతెన్ను దాటడానికి 52 సెకండ్ల సమయం పడుతుంది. ఓకే, అదే రైలు, ఓకేనా, బోర్డును దాటడానికి జస్ట్ 18 సెకండ్ల సమయం తీసుకుంటుంది. అయినా ఆ రైలు యొక్క పొడవు ఎంత అని అడుగుతుంది. మరి నేను ఆల్రెడీ చెప్పాను, దీనికి సంబంధించి చాలా పెద్ద కాన్సెప్ట్ ఉంటుంది. దానికి సంబంధించి 15 నుంచి 20 నిమిషాలు మనం డిస్కషన్ చేసుకున్నాం. మళ్ళీ ఇక్కడ నేను ట్రైన్ బొమ్మ వేసేసి ఈసారి సిగ్నల్ దాడుతుంది, ఈసారి ఎదురుగా వస్తుంది, ట్రైన్ దాటుతుంది, ట్రైన్ ఆగుంది లేదా ట్రైన్ మూవ్ అవుతా ఉంది, ఓకేనా, దీనికంటే ఇది స్పీడ్ ఉంది, దీనికంటే అది చెప్పలేను. నాకు ఎగ్జామ్ లో ఎలా చేయాలనేది నా టార్గెట్. మరి నేనేం చెప్పాను చూడండి, ఎప్పుడైనా సరే ఒక ట్రైన్, ఏదైనా ఒక ట్రైన్ ఒక చెట్టును కానీ, ఒక హౌస్ను కానీ, ఒక బోట్ను కానీ క్రాస్ చేసింది అంటే అది ట్రావెల్ చేసే డిస్టెన్స్ దేనికి ఈక్వల్ అంటే, ఓకేనా, ట్రైన్ లెంత్ కి ఈక్వల్. మరి ఆ ట్రైన్ ఒక చెట్టును దాటడానికి ఎంత సమయం పట్టింది? 18 సెకండ్లు పట్టింది. కాబట్టి కన్ఫామ్ గా ఆన్సర్ ఏమై ఉంటది అంటే 18 మల్టిపుల్ అయి ఉంటుంది. మరి 18 మల్టిపుల్, మరి 109 ఎప్పుడు నేను 18 ఎక్కంలో చూడలేదు, 106 ని 18 ఎక్కంలో చూడలేదు, మరి 107 ని 18 టేబుల్లో అయితే చూడలేదు. 18 ఆర్లు ఎంత అంటే 108, ఓకేనా, 18 6s 108. సో దీని ఒక్కదాన్ని నేను 18 టేబుల్లో చూశాను. సో ఇదే నా ఆన్సర్. ఇలా ఎందుకు యూజ్ చేయకూడదు అంటే ప్రొసీజర్ మీకు వచ్చు, నాకు వచ్చు. మరి మార్క్ నీకు రావాలా నాకు రావాలా మీరే చెప్పండి. అరే ఈ ఒక్క క్వశ్చన్ ఇలా ఉందా సార్ అంటే మిగిలిన క్వశ్చన్ చెక్ చేయి. ట్రైన్లో వచ్చిన క్వశ్చన్స్ ఎందుకు చెక్ చేయకూడదు? ప్రతి క్వశ్చన్ ఇంతే వస్తుంది ఆన్సర్. దీని మల్టిపుల్ తెలిస్తే ఆన్సర్ అయిపోయింది. అన్నిట్లో ఒకటే ఉంది మల్టిపుల్. ఆ లాజిక్ వాళ్ళు తెలుసుకుంటున్నారు, మనం తెలుసుకోవట్లేదు, అంతే తేడా, అంతకు మించి ఏం లేదు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 7. మరి క్వశ్చన్ నెంబర్ 7 చూడండి ఏమంటున్నాడు.
ఇవన్నీ మనం వేటిని బేస్ చేసుకుని ఆన్సర్ చేస్తున్నాం, అర్థమైందా? టేబుల్స్ అండి, అందుకే టేబుల్స్ నేర్చుకోండి అని చెప్పేది. డివిజిబిలిటీ రూల్స్ టేబుల్స్ నేర్చుకోమని చెప్తుంది అందుకే. ఎందుకని ఇవన్నీ టేబుల్స్ బేస్ చేసుకొనే. ఇందాక 18 టేబుల్ చూసాం, దానికి ముందు 7 టేబుల్ చూసాం, ఇప్పుడు దీంట్లో 13 టేబుల్ చూడబోతున్నాం. అంటే ఏంటి, డివిజిబిలిటీ రూల్స్ తెలిస్తే ఇది ఏ నెంబర్ తో డివిజిబుల్ అయితే తెలిస్తే ఆన్సర్ అయిపోతుంది. మీరు అది తెలియకుండా ప్రొసీజర్ చేసి టైం వేస్ట్ చేసుకుంటున్నారు, అదైతే ఇంపార్టెంట్. ఓకేనా? మరి చూద్దాం, చూడండి ఏమంటున్నాడు. క్వశ్చన్ నెంబర్ 7. ఏ బల్బ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫౌండ్ దట్ 13% of their total production was poor. Okay. Next, if the number of correct product is 4611, okay, then find the number of bad products. చూడండి ఏమంటున్నాడు, ఒక బల్బు తయారీ తమ మొత్తం ఉత్పత్తిలో 13% పేలవంతమైనవిగా కనుగొన్నారు. పేలవంతం అంటే ఏంది అంటే కొన్ని పని చేయవు సరిగ్గా, వాటిని పేలవంతమైనవిగా మనం మాట్లాడతాం. మరి మనం చూసినట్లయితే వడ్లు ఉంటాయి కదా, మరి వడ్లు కానీ బియ్యం కానీ మనం ఒకవేళ నీళ్ళలో పోస్తే కొన్ని పైకి వచ్చేస్తాయి, పైకి తేలుతాయి. లేదా మనం కందులు శనగలు అవి ఉంటాయి కదా, వాటిని మనం ఒకవేళ నీళ్ళలో పోసామనుకోండి కడుగుదామని, అప్పుడు కొన్ని ఏమవుతాయి, పైకి వచ్చేస్తాయి. శనగలే అవి, కానీ పైకి వస్తాయి, పనికిరావు. అంటే దాని లోపల ఏముండదు, అదంతా వేస్టేజ్. అప్పుడు మనం ఏం చేస్తాం, పై పైన వచ్చింది ఇలా బయట పరేస్తాం కదా. ఇక్కడ కూడా అదే పేలవంతమైంది అంటే ఏంటి అంటే అవి ఉపయోగపడవు అని. అవే బల్బులే, కానీ వాటిలో ఏదో డిఫెక్ట్ ఉంది. సో అవి మనకి యూజ్ అయ్యే అవకాశం, ఏదో చిన్న చిన్న మెయినర్ ఏదో ప్రాబ్లమ్స్ ఉంటాయి లోపల. సో ఆ ప్రాబ్లమ్స్ వల్ల ఏమవుతాయి అంటే అవి అనేవి వర్క్ చెయ్యవు అని చెప్తున్నాడు. మరి మొత్తం వాడు 13% ఏమని చెప్తున్నాడు అంటే అవి పేలవంతమైనవి, అంటే అవి పనిచేయవు, ఏదో ఒక ప్రాబ్లం వల్ల అవి చెడిపోతా ఉంటాయి. నెక్స్ట్ తర్వాత చూడండి ఏమంటున్నాడు, ఒకవేళ సరి అయిన ప్రొడక్ట్ల యొక్క సంఖ్య 4611 అయితే అప్పుడు బ్యాడ్ ప్రొడక్షన్ల సంఖ్యను కనుగొనండి. ఇదే కదా వాడు అడుగుతుంది. మరి గుడ్ ప్రొడక్షన్ బ్రాడ్ ప్రొడక్షన్ అంటే అదే కదా. మనం మొత్తం ఎంత శాతం అనుకుంటాం అంటే 100% అనుకుంటాం. మరి 100%లో పేలవంతమైనవి అంటే ఫెయిల్ అయిపోయినాయి అనుకుందాం. మరి ఫెయిల్ అయిపోయినవి ఎంత శాతం అంట, 13% అంటున్నాడు. మరి మిగిలినవి మొత్తం, ఓకేనా, మిగిలినవి ఉంటాయి కదా, మొత్తం 100%లో 13% మాత్రమే ఫెయిల్ అయిపోయినాయి. మరి మిగిలినవి 87% ఉంటాయి. మరి ఆ 87% ఏంటిది, సక్సెస్ అయిపోయినవి. ఆ సక్సెస్ ఏంటిది అంటే ఇక్కడ ఇచ్చాడు. బట్ వాడు మనల్ని ఏమడుగుతున్నాడు అంటే ఫెయిల్ అయిపోయినవి ఏంటి అంటున్నాడు. మరి ఇక్కడ ఒక చిన్న లాజిక్ చూద్దామండి. మరి ఫెయిల్ అయిపోయినాయి ఎంత శాతం ఉన్నాయి, 13% ఉన్నాయి. మరి కన్ఫామ్ గా దేని మల్టిపుల్ అయి ఉండాలి, 13 మల్టిపుల్ అయి ఉండాలి, అంతే కదా. మరి 13 ఎక్కువ వస్తే అయిపోయింది. 13 5లు 65, 65 పోతే దాని పక్కన ఎంత ఉంది అంటే 3 ఉంది, 39. సో ఇది కన్ఫామ్ గా 13 మల్టిపులే. సో ఇది ఆన్సర్ అవ్వడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ 13 5లు 65, 65 పోతే ఇంకెంత మిగిలింది అంటే 3 మిగిలింది. 65 పోతే ఎంత, 4 మిగిలింది, దాని పక్కన 8 అంటే 48. 48 నేను 13 ఎక్కువలో చూడలేదు. 13 5లు 65, ఇంకెంత మిగిలింది 3, దాని పక్కన ఇంకో 3, 33. దాన్ని కూడా నేను 13 టేబుల్లో చూడలేదు. 13 5లు 65, మరి 65 పోతే ఇంకెంత మిగిలింది, 3 మిగిలింది. అంటే 3 అంటే ఎంత, 36. 36 కూడా 13 ఎక్కువలో చూడలేదు. సో ఆన్సర్ ఏంటిది, ఆప్షన్ ఏ. ఇలా ఎందుకు తీసుకోవద్దు అని నేను అంటున్నా. మీరు చేసే ప్రొసీజర్ తప్పనట్లేదు, ఎవరినైనా తప్పు పడతలేదు. ఇలా మనం ఎందుకు చేయకూడదు, ఇలా మనం తొందరగా ఎందుకు ఆన్సర్ గెటింగ్ చేసుకోకూడదు. ఇప్పుడు 4 క్వశ్చన్స్ కి మనం ఇదే విధంగా చేసాం. అంటే జస్ట్ నీకు అది దేంతో డివిజిబుల్ అవుతుంది అన్న విషయం తెలిస్తే మరి 4 మార్కులు వచ్చేస్తాయి. మరి ఆ ప్రొసీజర్, ఒక్క క్వశ్చన్ కి ప్రొసీజర్ చేయడానికి నీకు 5-6 నిమిషాలు ఆడే వేస్ట్ అయిపోతుంది. మరి ఇక్కడ ఏమైనా టైం వేస్ట్ అవుతుందా? థింక్ చేయండి, నేను చెప్పేది అది, కొత్తగా థింక్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8 అండి. చూడండి క్వశ్చన్ నెంబర్ 8 ఏమంటున్నాడు. మరి ఇంతవరకు మనం ఎప్పుడు పెన్ను వాళ్ళ గుర్తుందో లేదో చూడండి. విమల్ రిసీవ్స్ 46 out of 80 marks, okay, in French, okay. Next 84 out of 100 in English, 44 out of 70 in Spanish, next 36 out of 50 in Japanese, okay. What was the total percentage achieved by him? చూడండి ఏమంటున్నాడు. విమల్ కు ఫ్రెంచ్ లో 80కి 46 మార్కులు వచ్చాయి, ఇంగ్లీష్ లో 100కి 84 మార్కులు వచ్చాయి, ఓకే, స్పానిష్ లో 70కి 44 మార్కులు వచ్చాయి, మరి జపనీస్ లో 50కి 36 మార్కులు వచ్చాయి. అతను సాధించిన మొత్తం మార్కుల యొక్క శాతం ఎంత చూద్దాం. వి విల్ ట్రై. చూడండి ఒకసారి. మరి ఇక్కడ చూడండి 80కి 46% వచ్చింది, ఓకేనా. అంటే 10% విలువ 8, 8 6లు 48, ఓకేనా. ఒక 2 తగ్గింది కాబట్టి దగ్గరగా ఇతనికి వచ్చిన శాతం ఎంత అంటే 60%. బాగుంది. నెక్స్ట్ వీడి దగ్గరికి వద్దాం.
మరి 100కి 84 వచ్చినాయి అంటే దగ్గర దగ్గరగా వీడికి 100కి 84% వచ్చినట్టే. బాగుంది. నెక్స్ట్ 70కి ఎన్ని మార్కులు వచ్చినాయంట? 44. చూడండి 70లో 10 భాగాల విలువ 7. ఓకేనా? 7 4 28, 7 5 35, 7 6 42. మరి 44 కాబట్టి దగ్గరగా ఓకేనా 7 6 42 అంటే 60%. మరి ఇక్కడ కూడా ఎంత పర్సెంటేజ్ మార్క్స్ వచ్చాయి? 60%. మరి ఇక్కడ చూద్దామండి 50. మరి 50% అంటే 10 భాగాల విలువ 5. ఓకేనా? మరి 36 అంటే 7 5లు 35 అంటే దగ్గరగా ఎంత శాతం వచ్చింది అంటే 70% వచ్చింది. ఓకేనా? మరి ఇక్కడేమో 60%, 84%, 60%, నెక్స్ట్ 70%. మరి ఇక్కడ చూస్తే ఇది 60%, ఇది 60% ఉంది. మరి ఇది 60, ఇది 60 ఉంటే మన ఆన్సర్ 60% అయ్యేది. మరి ఇక్కడ 70 ఉంది, ఇక్కడ 84 ఉంది కాబట్టి కన్ఫామ్ గా మన ఆన్సర్ 60% కంటే ఎక్కువ. ఎందుకని ఇక్కడ 60, ఇక్కడ 60 ఉంటేనే 60 అవుతుంది. మరి ఇక్కడ 70 ఉంది, ఇక్కడ 84 ఉంది కాబట్టి మనకు వచ్చే ఆన్సర్ కన్ఫామ్ గా ఎంత శాతం కంటే ఎక్కువ? 60% కంటే ఎక్కువ. మరి 60% కంటే ఎక్కువ కాబట్టి మరి నేను ఒక పని చేద్దాం అనుకుంటున్నాను. మరి ఈ 50%ని 60%ని పక్కెళ్ళిపోమన్నా, వెళ్ళిపోయాడు. బాగుంది. మరి 80% అనుకుందాం కాసేపు. మరి వీడు 80% ఉన్నాడు, వీడు 70% ఉన్నాడు, వీడు 60, వీడు 60 ఉన్నాడు. మరి అన్ని 80 ఉండాలంటే వీడు 80 ఉంటే వీడు 80, వీడు 80, వీడు 80 ఉండాలి. మరి వీడు 20 తగ్గాడు, వీడు 20 తగ్గాడు, వీడు 10 తగ్గాడు. మరి వీళ్ళందరినీ 80% ఉండడానికి అవకాశం ఉందా? అస్సలకే లేదు. సో వెంటనే అది కూడా వదిలేశారు. మిగిలిపోయింది ఏంటిదంటే ఆప్షన్ సి 70%. చూడండి ఎంత ఈజీగా ఉందో. పెన్ని యూజ్ చేయాలా లేదా అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు చూసిన వెంటనే ఆన్సర్ చేయగలుగుతున్నాము, చెప్పగలుగుతున్నాము అన్నప్పుడు పెన్ ఎందుకు యూజ్ చేయాలి? అసలు ఈ పర్సంటేజ్ మీకు అర్థం కావాలని రాశాను, చూస్తే నాకు అర్థం కావట్లేదు ఎంత పర్సంటేజ్ ఉందో. అర్థమైపోతుంది ఎంత పర్సంటేజ్ అనేది. ఎందుకు రాయాలి మళ్ళీ పర్సంటేజ్? మీకోసం రాశాను. చూసిన వెంటనే ఎలిమినేషన్ చూడండి ఎంత ఈజీగా ఎలిమినేట్ చేసుకున్నాము. సో ఆప్షన్ సి అనేది ఆన్సర్గా తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మరి క్వశ్చన్ నెంబర్ 9 ఏంటంట? in the mixture of 56 liters, the ratio of milk and water 3:4. Okay, if the ratio of changed into 3:5, then tell the amount excess water in liters mixed in the mixture. చూడండి ఏమంటున్నాడు 56 లీటర్ల మిశ్రమంలో పాలు మరియు నీళ్ళ మధ్య నిష్పత్తి 3:4. ఓకే, ఈ నిష్పత్తి 3:5కి మార్చినట్లయితే ఆ మిశ్రమంలో కలిపిన అదనపు నీటి శాతం ఎంత? చూద్దాం. మరి అదనంగా ఎన్నో నీళ్లు కలిపాడంట, ఆ నీళ్ళ గురించి మాట్లాడదాం. మరి ఇక్కడ చూడండి ఎంతంట? 56 లీటర్లు. ఎన్ని లీటర్లు ఉన్నాయంట మిశ్రమం? 56 లీటర్లు. మిశ్రమం అంటే ఏంటిది? పాలు నీళ్లు మొత్తం కలిసి ఉంటే దాన్నే మనం మిశ్రమం. మరి 56 లీటర్ల మిశ్రమం ఉంది. మరి వాటి మధ్య నిష్పత్తి, పాలు మరియు నీళ్ళ మధ్య నిష్పత్తి ఎంత? 3:4. అంటే పాలేమో మిల్క్ ఏమో ఎన్ని భాగాలు ఉన్నాయి? 3 భాగాలు ఉన్నాయి. వాటర్ ఏమో 4 భాగాలు ఉన్నాయి. మరి 3 4 అంటే మొత్తం 7 భాగాలు. ఓకే, మరి ఈ 7 భాగాల విలువే వాడు ఎంత అని చెప్తున్నాడండి? 56. వాడు ఇచ్చిందే రాశాను, మళ్ళీ నేను ఏదైనా కొత్తగా తీసుకొచ్చి రాశాను అనుకుంటున్నారేమో. మిల్క్ వాటర్ కలిపి మొత్తం ఎన్ని ఉన్నాయి? 3:5%, 3:4% ఉన్నాయి. అంటే 7 ఉన్నాయి, 7 భాగాలు. ఆ 7 భాగాల విలువ ఎంత? 56 లీటర్. అదే రాశాను. అయితే తర్వాత మిల్క్ అండ్ వాటర్ సడన్ గా చేంజ్ అయిందండి. చూడండి మరి మిల్క్ అండ్ వాటర్ ఎలా చేంజ్ అయ్యింది అంటే అంతకుముందు 3:4 ఉన్నది, ఇప్పుడు 3:5 అయిందండి. మరి 3:4 ఉన్నది 3:5 అయ్యింది అంటే చూడండి అప్పుడు మిల్క్ ఎన్ని ఉన్నాయో ఇప్పుడు మిల్క్ అంతే ఉన్నాయి. మరి వాటర్ అప్పుడు ఎన్ని భాగాలు ఉన్నాయి? 4 భాగాలు ఉన్నాయి. మరి ఇప్పుడు వాటర్ ఏమైందండి? 5 భాగాలు అయింది. మరి 4 భాగాలు ఉన్న వాటర్ 5 భాగాలు అయ్యింది అంటే ఎన్ని భాగాలు కలిపావు? 1 భాగం కలిపావు. మరి వాడు అడుగుతుంది అదే కదా. ఏమంటున్నాడు చూడండి, అదనంగా కలిపిన నీటి శాతం ఎంత? మరి అదనంగా ఎన్ని భాగాలు ఉన్నాయి? ఫస్ట్ లో 4 భాగాలు, ఇప్పుడు ఎన్ని భాగాలు చేసావు? 5 భాగాలు చేసావు. మరి 4 భాగాలు ఉన్నది 5 భాగాలు చేసావు అంటే ఎన్ని భాగాలు కలిపావు? 1 భాగం. ఆ 1 భాగం విలువే ఎంత అంటున్నాడు. మరి ఇప్పుడు దీన్ని కట్ చేస్తే విత్ ఇన్ సెకండ్స్ లో ఆన్సర్ అయిపోతుంది. చూడండి 7 1s 7, దీంట్లో ఎన్ని టైమ్స్? 8 టైమ్స్. సో ఆన్సర్ ఎంత అండి? 8. మరి ఎక్కడుంది సార్ 8 అంటే? ఎక్కడ? ఆప్షన్ డి లో ఉంది కాబట్టి డీని ఆన్సర్ గా చూస్ చేసుకుంటే సరిపోయింది. మరి దీనికి పెన్ను యూజ్ చేయాలా? మీరే చూడండి, ఇది మీకు అర్థం కావాలని ఇది రాశాం. చూసిన వెంటనే ఎవరికైనా అర్థమైపోయింది. ఆల్రెడీ వీటి గురించి ప్రిపేర్ అయ్యి మిక్చర్స్ ఎలిగేషన్ గురించి ఒక 150 క్వశ్చన్లు ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి చూసిన వెంటనే అక్కడ ఏం జరిగింది అనేది అర్థమైపోతుంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? జస్ట్ కళ్ళతో చూసేసి ఓకేనా
ఇవి 4 3 7 భాగాలు, ఒక 7 8 56. సో 1 పార్ట్ వాల్యూ 8. సో 8 తీసేసుకుంటారు. అంతేగాని ప్రొసీజర్ చేసి ఏదేదో చేసి టైం అయితే అస్సలకే వేస్ట్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ మరి చూడండి ఏమంటున్నాడు. డివైడ్ ఏ నెంబర్ by 119 and 15 remains. Okay, the remainder. Next తర్వాత the dividing the same number by 17, how much will the remainder get? చూడండి ఏమంటున్నాడు. ఒక సంఖ్యను 119తో విభజించినప్పుడు 15 మిగిలింది. సో రిమైండర్ అంటే శేషం ఎంత అంటే 15. మరి అదే సంఖ్యను 17తో విభజించడం ద్వారా మిగిలేది ఎంత అంటున్నాడు. మరి దీనికోసం నేను ప్రొసీజర్ చేస్తాను ఏదన్నా చేస్తాను అంటే వేస్ట్ అండి. దీనికి చాలా పెద్ద ప్రొసీజర్ ఉంటుంది, దీని వెనకాల పెద్ద స్టోరీ ఉంటుంది. ఆ స్టోరీ కూడా నేను చెప్పాను. ఇప్పుడు ఆ స్టోరీ మొత్తం ఇక్కడ మనకు వద్దు, నాకు ఆన్సర్ కావాలి. మరి మిగిలిపోయిన సంఖ్య ఎంత? 15. మరి ఇప్పుడు ఏ సంఖ్యతో డివిజిబుల్ చేయాలంటున్నాడు? 17తో డివిజిబుల్ చేయాలంటున్నాడు. మరి మిగిలిపోయిన సంఖ్య 15, ఆ 15ని దేంతో డివిజిబుల్ చేస్తారు? 17తో డివిజిబుల్ చేయండి. మరి 17 ఎక్కువలో 15 వస్తుందా? రాదు. సో రిమైండర్ ఎంతగా మాట్లాడతాము అంటే 15. సో మన ఆన్సర్ 15 ఎక్కడుందండి? ఆప్షన్ ఏ. క్వశ్చన్ చదివేటప్పుడే ఆన్సర్ చేసేయచ్చు, అవునా కదా? ఆ నెంబర్ని ఈ నెంబర్తో డివిజిబుల్ చేయాలి. మరి 15తో మనం 17తో 15 కట్ చేద్దామంటే కట్ కాదు. మరి కట్ కాదు కాబట్టి దాన్నే మనం ఏమని చెప్తాము? రిమైండర్గా మాట్లాడడం అయితే జరుగుతుంది. సో రిమైండర్ ఎంత అంటే 15. సో దాన్ని 17తో డివిజిబుల్ చేస్తే కన్ఫామ్గా రిమైండర్ ఎంత వస్తుంది? 15 వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. మరి క్వశ్చన్ నెంబర్ 11 అండి. చూడండి క్వశ్చన్ నెంబర్ 11 ఏమంటున్నాడు. ఏ షాప్ కీపర్ with an increase of 42% of cost value an item. Okay, next, hold a discount on 42% on the sale after making the price. Okay, so let's know the total percentage gain or loss get. చూడండి ఏమంటున్నాడు. దుకాణదారుడు ఒక వస్తువు ధర విలువలో 42% పెరుగుదలతో గుర్తించాడు. ఓకే, గుర్తించిన తరువాత విక్రయించే సమయంలో 42% తగ్గింపు అందించాడు. ఓకే, కాబట్టి వీరు మొత్తం మీద పొందే లాభ లేదా నష్ట శాతం ఎంత అంటున్నాడు. మరి ఒక పర్సన్ ఏం చేశాడంటే ఒక ఐటమ్ ని తయారు చేసిన తర్వాత దాని మీద ఒక 42% ఏం చేశాడు? ఎక్స్ట్రా ధరను ముద్రించాడు. బాగుంది. మరి ఎక్స్ట్రా ధరను ముద్రించిన వెంటనే ఎవరన్నా కొనరేమోనని చెప్పి మళ్ళీ ఇంకో 42% ఏం చేశాడు? డిస్కౌంట్ ఇచ్చాడు. మరి ఇలా డిస్కౌంట్ ఇవ్వడం వల్ల అతనికి లాభమా లేకపోతే నష్టమా అంటున్నాడు. నేను ఆల్రెడీ చెప్పాను ఏమని, 1% పెంచి 1% తగ్గిస్తే కన్ఫామ్ గా మనకి ఏమొస్తుంది? నష్టమే వస్తుంది, లాసే వస్తుంది అని చెప్పాం. మరి కన్ఫామ్ గా మనకి లాసే వస్తుంది కాబట్టి ఈ ప్రాఫిట్లు 2 అయితే ఆన్సర్ కాదు. సో రెండిట్లో ఏదన్నా ఆన్సర్ అయి ఉంటుంది. ఆ విషయం తెలిసినా కానీ మీరు ఈ రెండిట్లో ఏదన్నా ఆన్సర్ పెట్టుకోవచ్చు, దాన్ని బట్టి మీరు ఆన్సర్ గెస్ చేసుకోవచ్చు. మరి అలాంటప్పుడు దాన్ని కనుక్కోవడానికి నేను ఒక షార్ట్ కట్ చెప్పాను. ఏమని చెప్పాను? దీనికి ప్రొసీజర్ చేయొద్దు. ఏమని చెప్పాను? కన్ఫామ్ గా మనకి ఏమొస్తుంది అంటే లాస్ వస్తుంది. ఒకవేళ లాస్ పర్సంటేజ్ కనుక్కోవాలి అంటే x²/100 అని చెప్పాను. మరి x అంటే ఎంత? 42 కాబట్టి మరి 42² అని రాసేసేయండి. మరి 42² ఎంతో నీకు తెలియాలి. నాకు 42 టేబుల్ రాస్తారు, 42² రాస్తారు అంటే నేను షార్ట్ కట్ చెప్పాను. మరి 42 అనేది మరి 50 కంటే ఎంత తక్కువ ఉంది? 8 తక్కువ ఉంది. ఓకేనా? 8 8 ఎంత అంటే 64. సో 64 రాసే. నెక్స్ట్ 42 అనేది 25 కంటే ఎంత ఎక్కువ ఉంది? మరి 25 కంటే ఎంత ఎక్కువ ఉంది అంటే 17 ఎక్కువ ఉంది. సో ఇదేనండి దాని వాల్యూ 1764. మరి డివైడెడ్/100 ఉంది కాబట్టి ఈ 2 సున్నాలు పోవాలి కాబట్టి ఇక్కడ పాయింట్ పెడతా. సో ఆన్సర్ ఎంత అంటే 17.64. మరి ఎక్కడుంది సార్ 17.64 అంటే ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి ఏ ఆన్సర్. దీనికి పెన్ను మీరు వాడారు కదా సార్, ఎవరు వాడమన్నారు? నేను వాడమన్నానా? x²/100 అని తెలుసు, 42 × 42/100 అని తెలుసు, 42² తెలిసింది అనుకోండి. అప్పుడు మీరు ఎందుకు యూజ్ చేయాలి? పెన్ను యూజ్ చేయాలా? మీకు చెప్పడం కోసం నేను వాడుతున్నాను. ఓకేనా? పెన్ను వాడాల్సిన అవసరమే లేదండి. ఇలాంటి ఈజీ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు కూడా మీరు మీ టైం వేస్ట్ చేసుకున్నారు అంటే మీరు జాబ్ అనేది కొట్టడం అసాధ్యం అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇలాంటి క్వశ్చన్స్ అసలు వదలొద్దు. మనం దాన్ని డిఫికల్ట్ గా భావించొద్దు. ఈ క్వశ్చన్ కష్టమేమో అనుకోవద్దు, దానికి టైం వేస్ట్ చేయొద్దు. చూసిన వెంటనే వితిన్ సెకండ్స్ లో ఆన్సర్ పెట్టేయాలి. ఓకేనా? సో అది ఇంపార్టెంట్. ఎవరైతే అలా చేస్తారో వాళ్ళే 5 జాబులు 6 జాబులు 7 జాబులు ఎందుకు కొడుతున్నారు అంటే వాళ్ళు ఈ లాజిక్లన్నీ తెలుసుకుంటున్నారు. ప్రీవియస్ క్వశ్చన్స్, ప్రీవియస్ బుక్స్, ప్రీవియస్ గా జరిగినవి, అసలు అప్డేట్ మోడల్స్, అసలు ఏమేమి వర్షన్ జరుగుతుంది అన్ని చూసుకుంటున్నారు. అన్ని చూసుకొని వాటిని బేస్ చేసుకొని ఒక విజన్ తో ముందుకెళ్ళిపోతా ఉన్నారు.
వచ్చిన వెంటనే జాబ్ కొట్టాలనుకోవట్లేదు. 3 years కష్టపడ్డాం, జాబ్ రాలేదు, ఇంకా 2 years కూర్చుందాం. ఈ 2 years ఏం చేద్దాం, మనం చేసిన మిస్టేక్స్ ఏంటిది, పేపర్ ఏ విధంగా వస్తుందని 2 years కూర్చుంటున్నారు. వాళ్ళు అదే కాన్స్టిట్యూషన్ గా మొత్తం ప్రిపేర్ చేసుకుంటున్నారు, మెటీరియల్ మొత్తం వాడు పెట్టుకుంటున్నారు. అప్పుడు దిగుతున్నారు 2 years తర్వాత. అప్పుడు 7 జాబులు 8 జాబులు వాళ్ళకి కావాల్సిన జాబులు వాళ్ళు చూస్ చేసుకుంటున్నారు. ఓకేనా, అది ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. మరి క్వశ్చన్ నెంబర్ 12. సో ఇది తెలుగులో లేదు, ఇంగ్లీష్ లో ఉంది, అయినా నో ప్రాబ్లం. దీని మీనింగ్ నేను మీకు చెప్తాను. ఓకే, చూడండి ఏమంటున్నాడు. ద స్టేషన్ మాస్టర్ డిసైడెడ్ దట్ ది లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ది రెక్టాంగులర్ డిజిటల్ బోర్డ్ షుడ్ బి 8% large and decreased by 2%. ఓకే, ఫైండ్ అవుట్ ది టోటల్ చేంజ్ ఇన్ ది ఏరియా. ఏమంటున్నాడు అంటే డిజిటల్ బోర్డ్, ఇదే మనం యూజ్ చేస్తే డిజిటల్ బోర్డ్. మరి ఈ డిజిటల్ బోర్డ్ ని ఏం చేయాలనుకుంటున్నా అంటే ఒక స్టేషన్ మాస్టర్, ఓకేనా అండి, చూడండి దానికి లెంత్ బెర్త్ ఉంటది కదా, లెంత్ ఏమో ఏం చేద్దాం అనుకుంటున్నాడంటే ఒక 8% పెంచాలనుకున్నాడు. మరి అదే విధంగా బెర్త్ ఉంటది కదా, దాన్ని ఏం చేయాలనుకున్నాడంట, ఒక 2% తగ్గించాలనుకున్నాడు. మరి 8% పెంచి 2% తగ్గిస్తే మరి దాని ఏరియాలో చేంజ్ వస్తుంది కదా, ఆ ఏరియాలో ఎంత చేంజ్ వచ్చింది చెప్పండి అన్నాడు. మరి దానికోసం అప్పుడు మనం ఏం చెప్పాము, ఇక్కడ 100 తీసుకోవాలి, మరి 8 పెరిగాడు కాబట్టి ఏం చేయాలి 100, మరి 8% పెరిగింది కాబట్టి 108 రాయాలి. నెక్స్ట్ తర్వాత 2% తగ్గింది కాబట్టి ఇక్కడ 100 అని రాయాలి. నెక్స్ట్ ఇక్కడ 98 అని రాయాలి. తర్వాత దీన్ని కట్ చేయాలి అని చెప్పి, మరి ఇదంతా కట్ చేసి ఇవన్నీ చేయడానికి ఎంత టైం పడుతుంది? ఇదే ప్రొసీజర్ నేను అప్పుడు చెప్పింది, దాని మీనింగ్ఫుల్ గా నేను మీకు చెప్పాను. అది కరెక్ట్ కాదు, ఇప్పుడు నేను చెప్పేది కరెక్ట్ అని చెప్పట్లా, అది కరెక్ట్ ఇది కరెక్టే, బట్ నాకు కావాల్సింది ఆన్సర్ అప్పుడు ఇలాంటిది నేను ఎందుకు యూజ్ చేయాలి? ఎందుకంటే కట్ చేస్తే కట్ కాదు, ఈ రెండింటిని కట్ చేస్తా కట్ అయిపోతాయి. మరి దీన్ని కట్ చేద్దామంటే కట్ చేయదు, కట్ అయిపోయిన తర్వాత అయినా 25 మిగిలిపోయింది, 25 టేబుల్తో దీన్ని కట్ చేయాలి, దీన్ని ఇంటూ చేయాలి, నాకు టైం వేస్ట్. మరి 108 ఇంటూ 98 నాకు తెలియదు, మరి దాన్ని డివైడెడ్ బై 100 చేయడం ఇంకా టైం వేస్ట్. ఒకవేళ కట్ చేద్దాం సార్ అంటే 4 టేబుల్లో పోతుంది, ఇక్కడ ఏదో ఒక నెంబర్ వస్తుంది, దీన్ని కట్ ఇంటూ చేయాలి, ఓ పెద్ద నెంబర్ వస్తుంది, కింద 25 మిగిలిపోయింది, 25తో కట్ చేయాలి, మళ్ళీ నాకు టైం వేస్ట్. సో దానికోసమే నేనేం చెప్పాను, ఆల్రెడీ ఒక షార్ట్ కట్ చెప్పాను. ఏమని చెప్పాను చూడండి, ఒకటేమో పెరుగుతుంది, సో దీన్ని ఎక్స్ అనుకుందాం, ఒకటేమో తగ్గుతుంది, దీన్ని ఏమనుకుందాం వై అనుకుందాం. మరి దాని గురించి నేనేం చెప్పాను అంటే, నీకు వచ్చే వాల్యూ ఒకవేళ కనుక్కోవాలి అనుకుంటే కన్ఫామ్ గా ఏమవుతుంది అంటే ఇంక్రీజ్ అవ్వడం అనేది జరుగుతుంది, మనకు తెలిసిన విషయం. మరి ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి సో చూడండి ఇంక్రీజ్ పర్సంటేజ్, మరి ఇంక్రీజ్ పర్సంటేజ్ కనుక్కోవాలి అంటే ఎక్స్ పర్సంటేజ్ మైనస్ y percentage, okay, minus x into y divided by 100% అని ఫార్ములా చెప్పాను. ఈ ఫార్ములా బోర్డు మీద ఎందుకు రాశాను, మీకోసం రాశాను. సో నాకు ఈ ఫార్ములాతో అవసరం లేదు, ఈ ఫార్ములా నేను రాయాల్సిన అవసరం కూడా లేదు, మీకోసం మాత్రమే ఇది మనం రాయడం అయితే జరిగింది. ఓకేనా, మరి చూద్దాం. మరి ఇప్పుడు ఎక్స్ పర్సంటేజ్, మరి ఎక్స్ పర్సంటేజ్ అంటే 8%, మరి y పర్సంటేజ్ అంటే 2%. 8లోంచి 2 పోతే ఎంత అండి 6, రాసేసాను. నెక్స్ట్ ఎక్స్ ఇంటూ వై, 8 2 16, ఓకేనా, 16/100, 16/100 అంటే 0.16, మరి ఏముంది మైనస్ 6లో నుంచి 0.16 తీసేయండి. మరి 6లో నుంచి 0.16 తీసేస్తే 5.84 ఏమవుతుంది అంటే ఇంక్రీజ్ అవుతుంది. మరి 5.84 ఇంక్రీజ్ ఎక్కడుంది అంటే ఆప్షన్ సిలో ఉంది, కాబట్టి సి ఆన్సర్. అవునా కదా, దీనికి కూడా మీరు పెన్ యూజ్ చేయాల్సిన అవసరం, ఇది మీ మైండ్ లో ఉండాలి. ఈ ఫార్ములా ఎవరికి మైండ్ లో ఉంటుందో వాళ్ళు చేయగలుగుతారు. 8% నుంచి 2% తీసేద్దాం, ఎంత 6%. ఓకే, నెక్స్ట్ 8 2 16, 16/100, 0.16 మైనస్ 0.16 అయిపోయింది. ఇదే ఉండాలి మీ బుక్కుల్లో, ఈ బుక్కుల్లో ఉంటే అప్పుడు ఎవరికి ఏం అర్థం కాదు. మనం బుక్ రిలీజ్ చేస్తే ఇంతే రిలీజ్ చేస్తాం. మనం ఒకవేళ బుక్ రిలీజ్ చేస్తే ఫస్ట్ ప్రొసీజర్ మీనింగ్ అన్ని చెప్తాం, తర్వాత ఇదే ఉంటది, అర్థమైనా వాళ్ళకి అర్థం కాకపోయినా మనం ఏం చేయలేం, ఇంతే ఉంటది. 6% మైనస్ 0.16, సో ఎంత అంటే 5.84%, ఇంతే ఉంటది మన బుక్కుల్లో అయితే. ఇది ఎవరికి అర్థం కాదు. మరి ఇలా చేస్తేనే మనం కాంపిటీషన్ లో ఉంటాం. ప్రతి దానికి పనిచేస్తా అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రతి దానికి పనిచేస్తుంది, ఇది ఫార్ములా. ఆ ఫార్ములా నీకు ఐడియా ఉండాలి, అంతే తప్ప ఇంకా మనం ఏమీ సొంతగా అయితే చేసేది లేదు. ఓకేనా, మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. మరి క్వశ్చన్ నెంబర్ 13 చూడండి. క్వశ్చన్ నెంబర్ 13 ఏమంటున్నాడు, షీలా. మరి షీలా గురించి ఒకసారి మాట్లాడదాం. షీలా వాక్స్ ఎట్
it usable speed 16/17, okay, and fixed distance is 5 minutes more than the usual speed, okay. Determine the normal time is to set a certain distance in. చూడండి ఏమంటున్నాడు, షీల దాని సాధారణ వేగంలో, దాని అంటే వాడు అమ్మాయి అనుకోలేదు, ఓకేనా, మళ్ళీ మీరు అది ఇది అంటున్నాడు అనుకోవద్దు, ఓకేనా, అప్పుడప్పుడు తెలుగులో ఎలాంటి మిస్టేక్లు వస్తూ ఉంటాయి. షీల తన తన అని ఉంటే బాగుంది. షీల తన సాధారణ వేగంలో 16/7 వంతుతో నడుస్తుంది మరియు 5 నిమిషాలు ఆలస్యం అవుతుంది. నిర్ణీత దూరాన్ని నిర్ణీత సమయంలో చేరడానికి ఆమె ఎంత సమయాన్ని తీసుకుంటుందో కనుగొనండి అన్నాడు. మరి దీనికోసం నేను ప్రొసీజర్ చేస్తాను సార్. మరి ఫస్ట్ 16 వెళ్ళింది, 17 వెళ్ళింది, డిఫరెంట్ అవి ఏం వద్దు. మరి 16/5 ఎంత అంటే 80. మరి 17కి 16కి మధ్య డిఫరెన్స్ ఎంత? 1. మరి 80/1 ఆన్సర్ ఎంత అంటే 80. సో ఆన్సర్ ఎంత అంటే 80 మినిట్స్. దీని గురించి నేను చాలా పెద్ద ప్రొసీజర్ చెప్పాను, దీని వెనకాల ఉన్న స్టోరీ చెప్పాను, దీనికి ఉన్న షార్ట్ కట్ చెప్పాను, దీనికి ఉన్న ప్రొసీజర్ చెప్పాను. సో ఇప్పుడు మళ్ళీ నేను అదంతా చెప్పాలి అంటే టైం వేస్ట్. అది ఆల్రెడీ విన్నోడికి బోర్ కొట్టింది, అరే చెప్పిందే చెప్తున్నారు అనుకుంటారు, ఓకేనా. ఎవరైతే వినలేదో వాళ్ళు మన ప్రీవియస్ వీడియోస్ చూడండి, ప్రీవియస్ వీడియోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి, ఓహో ఇక్కడ ప్రొసీజర్ ఇదా అని మీకు ఒక క్లారిటీ వస్తుంది, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ ఈ క్వశ్చన్, మరి ఈ క్వశ్చన్ ఇంత పెద్దగా ఉందని చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు. సార్ ఇంత పెద్ద క్వశ్చన్ ఉంది సార్, ఏంది సార్ ఇక్కడ పైన ఒక 4 లైన్లు, కింద ఒక 4 లైన్లు, 8 లైన్లు ఉందని భయపడుతున్నారు, కానీ ఆన్సరు కళ్ళతో చూసి చెప్పేయచ్చు. మరి ఇక్కడ ఒక 2.5 ఎంత అండి? 5, అదే ఆన్సర్, అంతే. అరే మీరు ఎలా చెప్తున్నారు సార్ అంటే అక్కడ ఉన్న లాజిక్ అది. ఆ లాజిక్ తెలియాలి అంటే మీరు ప్రీవియస్ క్వశ్చన్స్ వినాలి. వినకుండా సడన్ గా ఈ పేపర్ విన్న వాళ్ళకి ఏం అర్థం కాదు, ఓకేనా. సో అది ఇంపార్టెంట్. చూడండి ఒకసారి అయితే చూద్దాం. మరి ఈ క్వశ్చన్ ఒకసారి చదువుతాం, చూడండి ఏమంటున్నాడు. ఏ పర్సన్ రీచెస్ ది హాస్పిటల్ విత్ ఏ స్పీడ్ ఆఫ్ 15 kmph, ఓకే, ఎట్ ది స్పీడ్ ఆఫ్ 2. ఒక్క నిమిషం, 1 minute మళ్ళీ చూద్దాం. ఏ పర్సన్ రీచెస్ ది హాస్పిటల్ విత్ ఏ స్పీడ్ ఆఫ్ 15 kmph, okay, at a speed of 2.5 minutes late, okay. Next, from the hospital, if he used to ride a bicycle at a speed of 20 kmph, okay, then it is would reach 2.5 minutes early, okay. Next, find the distance between the hospital and the college, okay. చూద్దాం, చూడండి ఏమన్నాడు. ఒక వ్యక్తి హాస్పిటల్ నుండి గంటకి 15 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తే 2.5 నిమిషాలు ఆలస్యమైంది. ఒకవేళ అతను సైకిల్ పైన అంటే అతని యొక్క వేగం 20 kmph వేగంతో ప్రయాణించినట్లయితే అతను 2.5 నిమిషాలు ముందుగా చేరుకుంటాడు. అయితే అతను ప్రయాణించవలసిన దూరం అంటే అతను హాస్పిటల్ కి ఇంటికి మధ్య ఉన్న దూరాన్ని కనుగొనండి అన్నాడు. మరి ఆ దూరాన్ని కనుగొనాలి అంటే ప్రొసీజర్ అవే నేను చెప్పనండి. మరి ఇక్కడ ఒక 2.5 మినిట్స్ ఉంది, ఇక్కడ ఒక 2.5 మినిట్స్ ఉంది. మరి 2.5 + 2.5 ఎంత అంటే 5. సో నా ఆన్సర్ కూడా ఎంత అంటే 5. సో ఎక్కడుంది ఆన్సర్ 5 అంటే ఆప్షన్ డి. అరే మీరు ఎందుకు తీసుకున్నారు సార్? నువ్వు వెళ్ళి తీసుకో, క్వశ్చన్ పేపర్స్ లేవా నీ దగ్గర? ఉన్నాయి కదా, ఆ పేపర్లో చూడు, ఇదే ఆన్సర్ వచ్చిందా రాలేదా? దగ్గర క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి, నేను క్వశ్చన్ పేపర్స్ మీకు ప్రొవైడ్ చేశాను, లేదా మీకు బయట దొరుకుతున్నాయి. నేను చెప్పింది లాజిక్, ఆ లాజిక్ వెళ్ళి చూడు, అన్ని క్వశ్చన్ పేపర్స్ ట్రై చేయి. ఆ 2 కలిపితే ఆన్సర్, 2 కలిపితే ఆన్సర్. వచ్చిందా రాలేదా? రాకపోతే మెసేజ్ చేయి, కాల్ చేయండి, ఎందుకంటే నెంబర్ ఇక్కడే ఉంది, డిస్ప్లే అవుతా ఉంది కాబట్టి ఇక్కడ, ఓకేనా. కాల్ చేసి కూడా మీరు మాట్లాడచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మరి క్వశ్చన్ నెంబర్ 15 అండి, చూడండి 15 ఏమంటున్నాడు. Tell the product of two numbers if the LCM is 9167, HCF is 1. చూడండి ఏమంటున్నాడు. LCM 9167 మరియు HCF 1 అనే 2 సంఖ్యల యొక్క ఉత్పత్తి ఎంత? ఓకేనా. మనకి ఈ విషయం ఆల్రెడీ నేను చాలా సార్లు చెప్పానండి. ఎప్పుడైనా సరే ఒక 2 నెంబర్స్ ఉన్నాయి మన దగ్గర, ఆ 2 నెంబర్స్ యొక్క ప్రొడక్ట్, మరి నా దగ్గర ఉన్న ఒక నెంబర్ పేరు ఫస్ట్ నెంబర్, ఇంకో నెంబర్ సెకండ్ నెంబర్. మరి ఫస్ట్ నెంబర్ ఇంటూ సెకండ్ నెంబర్, మరి ప్రొడక్ట్ నా దగ్గర ఏవో 2 నెంబర్స్ ఉన్నాయి, అవి మీకు తెలుసా అంటే తెలియదు. అవి కనుక్కోగలరా అంటే కనుక్కోలేకపోవచ్చు కూడా, ఓకేనా. మరి ఆ 2 సంఖ్యల యొక్క లబ్ధం దేనికి ఈక్వల్ అవుతుంది అంటే ఎప్పుడైనా చూడండి ఏమని చెప్పాము, ఆ 2 నెంబర్ కి ఎల్సిఎం కనుక్కోండి, మరి అదే విధంగా ఆ 2 నెంబర్ కి హెచ్సిఎఫ్ కనుక్కోండి, ఓకేనా. అప్పుడు దానికి ఈక్వల్ అవుతుంది అనేది మనం మాట్లాడుకున్న ఫార్ములా. ఈ ఫార్ములా మీ మైండ్ లో ఉండాలి. మరి నేను ఇక్కడ రాశాను, మీకు తెలియకపోవచ్చు కొంతమందికి అన్న ఉద్దేశంతో, ఓకేనా. మరి మర్చిపోతారు విన్నా కానీ ఒకసారి మన క్లాసు అని రాశాను.
మరి టూ నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ ఏమంటున్నాడు, ఏమన్నా నీ దగ్గర ఒక టూ నెంబర్స్ ఉంటే వాటికి ఎల్సిఎం కనుక్కో, మరి ఆ టూ నెంబర్స్ కి హెచ్సిఎఫ్ కూడా కనుక్కో. మరి ఆ టూ నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ మరి నువ్వు కనుక్కున్న ఎల్సిఎం మరియు హెచ్సిఎఫ్ యొక్క ప్రొడక్ట్ ఏమవుతాయి, ఈక్వల్ అవుతాయి అనేది మన దగ్గర ఉన్న ఫార్ములా. మరి ఇప్పుడు ఏమంటున్నాడు వాడు, ఆ రెండు సంఖ్యల ఉత్పత్తి అంటే ఏందండి, లబ్ధమే, లబ్ధాన్ని ఉత్పత్తి అంటాడు తెలుగులో అప్పుడప్పుడు. మరి ఉత్పత్తి అన్నాడు కాబట్టి లబ్ధం, మరి ఫస్ట్ నెంబర్ ఇంటూ సెకండ్ నెంబర్. మరి ఫస్ట్ నెంబర్ ఇంటూ సెకండ్ నెంబర్ దేనికి ఈక్వల్ అని చెప్పాము, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. మరి అందుకే ఎల్సిఎం ఇచ్చాడంటే ఎంత, 9167. మరి హెచ్సిఎఫ్ ఇచ్చాడంటే ఎంత, 1. మరి 9167 ఇంటూ 1 అంటే ఎంత వస్తుంది అంటే ఆ టూ నెంబర్స్ యొక్క ప్రొడక్ట్, మరి ఫస్ట్ నెంబర్ అండ్ సెకండ్ నెంబర్ యొక్క ప్రొడక్ట్ ఎంత అంటే 9167 అండి. సో ఆ రెండు సంఖ్యల యొక్క లబ్ధం ఎంతగా మనం మాట్లాడుకోవాలి అంటే 9167. మరి 9167 ఎక్కడుంది అంటే ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి ఏని ఆన్సర్ గా చూస్ చేసుకోండి. మనం ఏమైనా పెన్ యూస్ చేసామంటే ఆ రెండింటిని ఇంటూ చేస్తే ఆన్సర్ వస్తుంది, 1 ఇంటూ సంథింగ్ అదే వస్తుంది. సో అదే ఆన్సర్ చూస్ చేసుకున్నాం. చూడండి ఎంత ఈజీగా ఉంది, మనం ఏ విధంగా చేస్తున్నాం. ఇంతవరకు ఎన్ని క్వశ్చన్లు చేసాం, 15 క్వశ్చన్లు చేసాం. ఒక్క చోటన్నా మనం డిఫికల్ట్ గా ఫీల్ అయ్యామా, ఒక్క చోటన్నా మనం పెన్ను యూజ్ చేసామా? మీరు ఆలోచించండి. మీరు చూస్తా ఉన్నారు, మీరు యూజ్ చేస్తున్నారా పెన్ను, మరి కళ్ళతో చూసే ఆన్సర్ చెప్తున్నారా, అది ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ చూడండి క్వశ్చన్ నెంబర్ 16. 243 ఫ్యాక్టోరియల్, ఫైండ్ అవుట్ ది నెంబర్ ఆఫ్ జీరోస్ ఇన్. చూడండి ఏమంటున్నాడు, 243 ఫ్యాక్టర్ చివరిలో ఉన్న సున్నాల సంఖ్య ఎంత, సున్నాల సంఖ్య ఎంత అంటున్నాడు. మరి ఫ్యాక్టర్ అంటే ఏంటిది, ఫ్యాక్టర్ వాల్యూస్ ఎలా కనుక్కోవాలి అవేం నేను చెప్పను. సో ఓన్లీ షార్ట్ కట్ మాత్రమే చెప్తాను. దీన్ని దేంతో యూజ్బుల్ చేయాలి, 5 తోటి యూజ్బుల్ చేయడం. చూడండి 5 4 20, నెక్స్ట్ 5 8 40 అయిపోయింది. మరి 48 మళ్ళీ 5 ఎక్కలు వస్తుందా, వస్తుంది. 5 9 45, రిమైండర్ ఎంత మిగిలిన అవసరం లేదు, వదిలేస్తాం. నెక్స్ట్ 9ని మళ్ళీ 5 1 5, ఓకేనా, 5 1 ఎంత 5, మరి 1 5 ఎక్కలు వస్తుందా, రాదు. 9 + 1 10, 10 1 48, 48కి 10 కలిపితే ఎంత అంటే 58. సో మన ఆన్సర్ ఎంతగా మనం మాట్లాడొచ్చు అంటే 58. మరి ఎక్కడుంది సార్ 58 అంటే ఎక్కడండి, ఆప్షన్ డిలో ఉంది కాబట్టి డిని మనం ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. చూడండి ఎంత ఈజీనో, దీనికి కూడా పెన్ యూజ్ చేసే పని లేదు. మరి మీరు ఎందుకు వాడారు సార్ అంటారు, మీకు చెప్పడం కోసం, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. చూడండి క్వశ్చన్ నెంబర్ 17 ఏమంటున్నాడు, no amount on compound interest is triple, okay, the original amount in 4 years, okay, in how many years will it 27 times in original amount. చూడండి ఏమంటున్నాడు, చక్రవడ్డీ మొత్తం 4 సంవత్సరాల్లో అసలు మొత్తానికి 3 రెట్లు అవుతుంది, ఓకే, ఇదే, ఓకేనా, ఇదే సొమ్ము మరి ఎంత కాలం తరువాత 27 రెట్లు అవుతుంది అంటున్నాడు. మరి ఒక పర్సన్ కి మనం కొంత సొమ్ము ఇచ్చామండి, మరి అది ఎన్ని రెట్లు అయింది, 3 రెట్లు అయింది. ఇక్కడ రాసిన 3 రెట్లు అంటే 3 పవర్ 1. మరి 3 రెట్లు అవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది అంటే 4 సంవత్సరాలు పట్టింది. వాడు చెప్పిందే రాస్తున్నాం. మరి నెక్స్ట్ ఈసారి ఏం కావాలి, 27 టైమ్స్. మరి 27 టైమ్స్ కాబట్టి ఇక్కడ 3 పవర్ 1 రాశాను కాబట్టి ఇక్కడ 3 పవర్ ఏం రాయొచ్చు, 3 3 3 9, 9 3 27. సో 3 పవర్ 3 అంతే కదా. చూడండి మరి 3 పవర్ 1 అవ్వడానికి 4 ఇయర్స్ పట్టింది, మరి 3 పవర్ 3 అవ్వడానికి ఎన్ని ఇయర్స్ పట్టింది అనేది వాడు క్వశ్చన్. మరి ఇక్కడ నేను ఒక చిన్న లాజిక్ అప్లై చేస్తున్నాను చూడండి. మరి ఇక్కడ 1 ఉన్నది 4 సంవత్సరాలు అయింది, 1 ఇంటూ 4, 1 4 4. మరి ఇక్కడ 3 ఉంది, మరి 3ని కూడా మనం ఏం చేద్దాం, ఇంటూ 4 చేద్దాం. 1 4 4 అయినప్పుడు 3 4 ఎంత 12. సో మన ఆన్సర్ ఎంత అంటే 12 సంవత్సరాలు. సో మన ఆన్సర్ ఎంతగా మనం మాట్లాడుకోవాలండి, 12 ఇయర్స్. మరి ఎక్కడ ఉంది సార్ 12 ఇయర్స్ అంటే ఎక్కడ, ఆప్షన్ బి కాబట్టి బిని మనం ఆన్సర్ గా తీసుకోవాలి, ఓకేనా. సో అది సరిపోయింది. ఎంత ఈజీగా ఉందో మీరే ఆలోచించండి. మరి మీరు ఈ మెథడ్ కాకుండా ఇంకేదన్నా వాడితే టైం వేస్ట్, ఓకే. మరి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18 అండి. మరి క్వశ్చన్ నెంబర్ 18కి వచ్చామంటే 50% అయిపోయినాయి క్వశ్చన్స్. అర్థమెటిక్ లో 50% క్వశ్చన్స్ మనం చేసాం పెన్ని యూజ్ చేయకుండా, ఓకేనా. చూద్దాం మరి చూడండి నెక్స్ట్. మరి ఏంటంట, ద డిఫరెన్స్ బిట్వీన్ ది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ earned in 2 years on the same amount 60 rupees, okay. If the interest rate is 4% annual, then calculate the amount invested in rupees. మరి చూడండి ఏమంటున్నాడు,
అదే మొత్తంపై 2 సంవత్సరాల్లో సంపాదించిన చక్కెర వడ్డీ మరియు సాధారణ వడ్డీల మధ్య వ్యత్యాసం 60 అయితే, ఒకవేళ వడ్డీ రేటు వార్షికంగా 4% అయినచో మొత్తం సొమ్మును కనుగొనండి అంటున్నాడు. అంటే ఏం చేశాడు, కొంత అమౌంట్ ఒకరికి కొంత అమౌంట్ ఇచ్చాడు, ఇద్దరికి ఇచ్చిన సొమ్ము ఒకటే, వీడికి అదే సొమ్ము ఇచ్చాడు, వీడికి అదే సొమ్ము ఇచ్చాడు. ఎంత శాతం వడ్డీకి ఇచ్చాడు, వీడికి 4% ఇచ్చాడు, వీడికి 4% ఇచ్చాడు. ఓకేనా. మరి వీడు ఎన్ని సంవత్సరాల తర్వాత డబ్బులు తెచ్చాడు, 2 సంవత్సరాల తర్వాత డబ్బులు తెచ్చాడు. మరి వీడు ఎప్పుడు తెచ్చాడు, మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత తెచ్చాడు. మరి వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది అంటే, ఎంత ఉందంట, ఎక్కడ ఇచ్చాడా, ఇక్కడ ఇచ్చాడు 60 రూపాయలు. అరే ఏం సార్ మీరు 60 రూపాయలు ఉందని ఎట్లా అంటారు సార్, వీడికి ఇచ్చింది 4%, వీడికి ఇచ్చింది 4% అన్నారు. మరి వీడికి ఇచ్చిన డబ్బులు సేమ్, వీడికి ఇచ్చిన డబ్బులు సేమ్ అంటున్నారు. మరి వీడు 2 సంవత్సరాలకే తెచ్చాడు, మరి వీడు 2 సంవత్సరాలకే తెచ్చాడు అంటున్నారు. మరి 60 రూపాయల డిఫరెన్స్ ఎందుకు వచ్చింది సార్ అనేది మీరు అడిగే క్వశ్చన్. అంతే కదా. 60 రూపాయల డిఫరెన్స్ ఎందుకు వచ్చింది అంటే, వీడికేమో సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు, వాడికేమో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు కాబట్టి వాడు కొంచెం ఎక్కువ డబ్బులు తెస్తాడు, అందుకే వీడికంటే వాడు ఒక 60 రూపాయలు ఎక్స్ట్రా తెచ్చాడు. అయితే అసలు సొమ్ము ఎంత అన్నాడు. మరి దీనికోసం ఎవడన్నా ప్రొసీజర్ వాడతారా అంటే, నేనైతే వాడనండి. మరి ప్రొసీజర్ వాడకుండా మీరు ఏం చేస్తారు అంటే, x² నాలుగు నాలుగు x² అంటే ఇది శాతం. ఓకేనా. 4 4 16 16/100 అంటే 0.16%. మరి డిఫరెన్స్ ఎంత, 60 అంటే 0.16 వాల్యూ ఎంత అంటే 60 రూపాయలు. అయితే నాకు కావాల్సింది అసలు. మరి అసలు ఎప్పుడు ఎంత ఉంటుంది అంటే 100% ఉంటుంది. ఆ 100% విలువే ఎంత అనేది క్వశ్చన్. మరి ఇప్పుడు నేను ఏం చేయబోతున్నాను సార్ అంటే, పాయింట్స్ పోగొడుతున్నాను. మరి పాయింట్స్ పోగొట్టాలంటే ఏం చేయాలి, 2 సున్నాలు పెట్టాలి. చూడండి, అందుకే 6, దీని పక్కన ఇంకో 2 సున్నాలు పెట్టాను. ఏమైంది, వెంటనే పాయింట్ రిమూవ్ అయిపోయింది. మరి ఇక్కడ 100 ఉంది కదా, 100 అటు పంపిద్దాం. అప్పుడు ఏమవుతుంది, ఇంటూ అవుతుంది. బై ఎంత అంటే 16. సో 16తో కట్ చేద్దాం. ఓకేనా. పాయింట్స్ పోవాలి కాబట్టి దాని పక్కన 2 సున్నాలు పెట్టాను. సో ఆ 2 సున్నాలే ఇవి. సో ఈ 100 అటు పంపించాను. ఓకేనా. ఇక్కడే కట్ చేయొచ్చు, బట్ కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారని కట్ చేయలేదు. చూడండి, ఇప్పుడు కట్ చేస్తా. చూడండి, 16 ఏకంలో కట్ చేద్దాం. 16 ఎన్నిసార్లు పోతుంది అంటే, 16 4 64. సో 16 4 పోదు కాబట్టి 16 3. 16 3 ఎంత అంటే 48. మరి 48 పోతే ఇంకెంత మిగిలింది అంటే 12, దాని పక్కన ఒక 0. 16 6 96, 16 ఏళ్ళు 112 అంటే 16 ఏళ్ళు పోతుంది. 16 8 128 కాబట్టి 16 ఏళ్ళు ఎంత, 112. సో 37 ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. సో ఇదే నా ఆన్సర్. అరే మిగిలింది కూడా చేయండి సార్, నేను చేయను. నాకు ఏం కావాలి, ఆన్సర్ కావాలి. ఆన్సర్ రైటా రాంగా మీరే చెప్పండి. నాకు కట్ చేయడం వచ్చు అనుకోండి, రైట్. నాకు కట్ చేయడం రాకపోతే మిస్టేక్ ఎవరిది, నాదే కదా. మరి నేను చివరి వరకు చేసినా కానీ ఆన్సర్ రాదు, ఎందుకని నాకు కట్ చేయడం రాలేదు కాబట్టి. మరి ఒకవేళ నేను కరెక్ట్ గా కట్ చేసి ఉంటే కన్ఫామ్ గా 37 అని రావాలి. ఫస్ట్ నెంబర్ 3 రావాలి, సెకండ్ నెంబర్ 7 రావాలి. సో 37 అనేది ఎక్కడుంది ఏంటి, ఆప్షన్ డి లో ఉంది, అదే ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కాంపిటీషన్ లో మనకి ప్రతి సెకండ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరైతే ఒక్కొక్క సెకండ్ కూడా యూజ్ చేసుకుంటారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. ఓకేనా. ఒక జాబ్ రావడానికి హాఫ్ మార్క్ 1.0 చాలా సార్లు కారణమై ఎంతో మంది ప్రిపేర్ అయ్యి 5 సంవత్సరాల ప్రిపరేషన్ ని ఒక చిన్న మార్కు కానీ లేదా 0.5 మార్కు కానీ పోగొడతా ఉంటది. 0.4 కూడా ఒక్కోసారి పోగొట్టే అవకాశం అయితే ఉంది, అవునా కాదా. మరి అలాంటి ఒక్కొక్క మార్కు కోసం మనం ఒక్కొక్క సెకండ్ ని చాలా చాలా నీట్ గా జాగ్రత్తగా పక్కన పెట్టుకున్న వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. ఇదైతే నాకు తెలిసింది. ఓకేనా. నేను అలా చాలా మందిని చూశాను. చాలా మంది ఎన్నో సంవత్సరాలు ఇబ్బంది పడ్డ వాళ్ళు ఒక్కసారి నోటిఫికేషన్ మిస్ అయిపోయి మళ్ళీ ఒక 4-5 ఇయర్స్ వెయిట్ చేసి ఎంతో కష్టపడి బయట పనులకు వెళ్ళి చేసుకొని కూడా జాబ్ కొట్టిన వాళ్ళని చూశానండి. అలాంటి పర్సన్స్ కూడా చూశాను. వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటి అంటే, ఆ ఒక్క మార్కు లేదా ఆ ఒక సెకండ్ లేదా ఇంకొక 2 నిమిషాలు ఉంటే చాలు జాబ్ వచ్చేది, బట్ మిస్ అయిపోయిందిరా అని ఎంతో మంది చెప్పిన విషయం నేనైతే చాలా సార్లు విన్నాను. వాడి క్వశ్చన్లు అన్నీ వచ్చు, అన్నీ తెలుసు, బట్ టైం సరిపోక లేదా ఏదో ఒక మిస్టేక్ చేయడం వల్ల అలా జాబులు కోల్పోయిన వాళ్ళని నేను ఎంతో మందిని చూశానండి. సో అందుకే ప్రతి సెకండ్ మనకి చాలా వాల్యుబుల్ అయిందిగా నేను భావిస్తాను. ఓకే, చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19 చూడండి ఏమంటున్నాడు. ఇఫ్ ది రేడియస్ ఆఫ్ సర్కిల్ బికమ్ 15 times, ఓకే, దెన్ ది హౌ మచ్ ఆఫ్ ది సర్కంఫరెన్స్ విల్ బి ది ప్రీవియస్ పెరిమీటర్. చూడండి ఏమంటున్నాడు. వృత్తం యొక్క వ్యాసార్థం 15 రెట్లు మారితే దాని చుట్టుకొలత మునుపటిది ఎంత అవుతుంది అంటున్నాడు. మరి వృత్తం యొక్క వ్యాసార్థం ఎన్ని రెట్లు పెరిగింది, 15 రెట్లు పెరిగింది.
మరి వ్యాసార్థం 15 రెట్లు పెరిగితే చుట్టుదల కూడా ఎంత పెరుగుతుంది? 15 రెట్లు పెరుగుతుంది. అరే ఎలా తెలుస్తారు మీకంటే మీరు ఆ టాపిక్ వింటే ఆ టాపిక్ గురించి తెలుసుకుంటే అర్థమవుతుంది. ఓకేనా? ఎప్పుడు పెరుగుతుంది, ఎప్పుడు స్క్వైర్ అవుతుంది, ఏమవుతుంది అనేది ఎప్పుడు మీకు తెలుస్తుంది అంటే మీరు వినాలి. మీరు వినకుండా ఎలా పెరిగించారంటే అక్కడ కాన్సెప్ట్ మొత్తం చెప్పాలి. మీకు వృత్తం అంటే ఏందో చెప్పాలి, వ్యాసం అంటే ఏందో చెప్పాలి, వ్యాసార్థం అంటే ఏందో చెప్పాలి, పెరగడం అంటే ఏందో చెప్పాలి, 15 టైమ్స్ అవ్వడం అంటే ఏందో చెప్పాలి, అక్కడ ఫార్ములా ఏందో చెప్పాలి, అది చుట్టుకొలతంది ఏందో చెప్పాలి, చుట్టుకొలతకి ఫార్ములా చెప్పాలి. సో అవన్నీ చెప్పి అంటే పాసిబుల్ కాదు. సో ఆన్సర్ ఏంటి అంటే 15. ఎందుకని? పెరిమీటర్ లో ఏం చేంజ్ అయినా కానీ 15% పెరిగితే 15 అవుతుంది, 20% పెరిగితే 20 అవుతుంది, 10 రెట్లు అయితే 10 రెట్లు అవుతుంది, 30 రెట్లు అయితే 30 రెట్లు అవుతుంది, 30 రెట్లు తగ్గితే ఇక్కడ కూడా 30 రెట్లు తగ్గుతుంది. అది రూల్. ఓకేనా? సో ఆ విధంగా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మరి క్వశ్చన్ నెంబర్ 20. దిస్ ఈజ్ అవర్ లాస్ట్ క్వశ్చన్. మనం 20 క్వశ్చన్స్ డిస్కషన్ చేసుకోబోతున్నాం. సో 20 క్వశ్చన్స్ లో 19 క్వశ్చన్స్ చేసాం. మరి ఎక్కడైనా డిఫికల్ట్ అనిపించిందని మీకు చెప్పండి, ఆలోచించండి. ఒక్క చోటైనా సార్ నాకు ఇక్కడ డిఫికల్ట్ అనిపించింది సార్, ఇక్కడ టైం టేకన్ తీసుకున్నారు సార్ అని మీకు అనిపించిందా? మరి ఎక్కడా లేదు. అంటే క్వశ్చన్ పేపర్ అంత ఈజీగా ఉంది. మిస్టేక్ చేస్తుంది ఎవరు అంటే మనమే. క్వశ్చన్ పేపర్ డిఫికల్ట్ అని ఫీల్ అవుతున్నాం, వేరే వాళ్ళకి ఎక్కువ మార్కులు వస్తాయి మాకు రావు, మేము చేయలేం, మా వల్ల కాదు అని చెప్పేసి మనకి మనమే ఏం చేసుకుంటున్నాము అంటే చెప్పుకుంటున్నాం మన వల్ల కాదు, మనం ఇక్కడ కూర్చొని చూద్దాం ఉందాం వాళ్ళు పరిగెడతా ఉంటారు అని. సో ఎప్పుడు అలా చేయొద్దు. మనం ప్రయత్నం చేద్దాం, పరిగెడదాం. మనం కూడా ఒకసారి కింద పడదాం, ఏమైంది? ఒకసారి ఫెయిల్ అవుదాం, ఏమైంది? ఒకసారి దగ్గరికి వెళ్ళి జాబ్ పోగొట్టుకుందాం, వాళ్ళతో పాటు పోటీ పడదాం. ఎప్పుడైనా సరే స్పీడ్ గా పరిగెత్తే వాడితేనే పోటీ పడాలి. ఏదో చిన్నపిల్లలతో అసలు రన్నింగ్ రానివాడితో పరిగెత్తి ఏం చేద్దాం? ఓకేనా? అలాంటి వాటితో పరిగెత్తినప్పుడే నీకు కొన్ని టెక్నిక్స్ తెలుస్తాయి, ఎలా పరిగెత్తాలి, ఎలా చేయాలి ఏంటి అని. ఇక్కడ కూడా అంతే. పోటీ మనం ఎవరితో పడాలి అంటే టాపర్స్ తో పడాలి. పోయినసారి మా వాళ్ళకి 90 వస్తే మార్కులు వచ్చినాయి సార్, నాకు 85 వస్తే వస్తాయి సార్, ఈసారి కాంపిటీషన్ తక్కువ ఉందంట, లేదంటే 92 తెచ్చుకుంటాను సార్, నాకు జాబ్ వచ్చింది సార్. అరే పోయినసారి వాళ్ళతో కాదు, ఇప్పుడు నువ్వు అప్పుడు టాప్ ఎంతో చూడు, 118 వచ్చింది. ఈసారి 119 ఎందుకు ట్రై చేయకూడదు? ట్రై చేయి. 1 బీట్ చేస్తాను సార్ నేను, నువ్వు ట్రై చేయి. కనీసం 100+ అన్న వస్తాయి, కన్ఫర్మ్ జాబ్ వస్తుంది. అంతేగాని నువ్వు నీకన్నా కింద వాడితో పోల్చుకుంటే నువ్వు ఇంకా కిందకి వెళ్ళిపోతావు. అందుకే వాళ్ళని టార్గెట్ గా పెట్టుకోవాలి. ఓకేనా? చూద్దాం చూడండి. క్వశ్చన్ నెంబర్ 20, లాస్ట్ క్వశ్చన్. మరి ఏంటంటే చూడండి, ఏ షాప్ కీపర్ సేల్స్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ 2736 rupees, okay, and earned 12.5% profit on it. Next, how much will be the value of the item equal to the half the rupees? చూడండి ఏమంటున్నాడు, ఒక దుకాణదారుడు ఒక వస్తువుని 2736 రూపాయలకి విక్రయించాడు. ఓకే, దానిపై 12.5% లాభాన్ని పొందుతున్నాడు. అయితే ఆ వస్తువు విలువలో సగం ఎంత అంటున్నాడు. మరి ఇప్పుడు ఆ వస్తువు విలువలో సగం ఎంత అంటే ఒకసారి చూద్దామండి. సో ఇక్కడ డిఫరెంట్గా ఏదైనా కలర్ వాడదాం. ఈ కలర్ కనపడుతుందా? కనపడుతుందా? ఏం చేద్దాం, ఇదే వాడదాం. చూడండి, మరి 12.5% లాభం. మరి 12.5% లాభాన్ని, ఇది కూడా కనపడతలేదు చూడండి, మరి 12.5% లాభాన్ని వైట్ వాడదాం. చూడండి, మరి నాకు 12.5% లాభం. మరి 12.5% లాభం అంటే వెయిట్, ఓకే, ఇప్పుడు ఓకే. చూడండి, మరి ఇప్పుడు ఎంతంట లాభం? 12.5% లాభం. మరి 12.5% మనం ఏమని రాయొచ్చు? అది మీకు తెలియాలి. సార్ నాకు ఫ్రాక్షన్ లోకి మార్చడం రాదు సార్ అంటే పర్సంటేజ్ గురించి ఐడియా ఉండాలి. అంటే ప్రతి టాపిక్ మీద ఐడియా ఉండాలి. మనం క్వశ్చన్ పేపర్ చేయడానికి వచ్చాము అంటే నాకు అన్ని టాపిక్స్ వచ్చు, అన్నిటి గురించి ఐడియా ఉంది, నాకు ప్రొసీజర్స్ వచ్చు, మెథడ్స్ వచ్చు, షార్ట్ కట్స్ వచ్చు అనుకున్నప్పుడే మనం వీడికి రావాలి. అవి ఏం తెలియకుండా మనం డైరెక్ట్ గా ప్రిపేర్ అయ్యి ఏదో ఒక క్వశ్చన్ అన్న వచ్చింది, 2 క్వశ్చన్లు అన్న వస్తాయి అంటే రావు. ఓకేనా? టైం వేస్ట్ అవుతుంది. మరి 12.5 మనం ఏమని రాయొచ్చు అంటే 1/8 అని రాయొచ్చు. మరి 8 అంటే ఏంటి అంటే కాస్ట్ ప్రైస్ అండి. ఓకేనా? కొన్న వెల, కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 8 భాగాలు. మరి 1 భాగం ఏంటి అంటే ప్రాఫిట్ అండి. చూడండి, మనం కొన్నదేమో ఎంత అంటే 8 భాగాలకి, లాభం ఎంత వచ్చింది? 1 భాగం లాభం వచ్చింది. మరి అయితే వాడు ఏమంటున్నాడు? కొన్న వెలలో సగం. మరి కొన్నదేమో 8 భాగాలకి, 8లో సగం అంటే 4. సో కన్ఫామ్ గా ఆన్సర్ 4 మల్టిపుల్ అయి ఉండాలి. చివరిలో 2 నెంబర్స్ 18, సో 4 మల్టిపుల్ కాదు. మరి చివరిలో 2 నెంబర్స్ 14, సో 4 మల్టిపుల్ కాదు. సో 16 ఉన్న 12 ఉన్న కన్ఫామ్ గా అది 4 మల్టిపుల్ అవుతుంది. సో ఈ రెండిట్లో ఏదో ఆన్సర్, మరి అది తెలియదు, దానికి అనుకోవాలి. సో కన్ఫామ్ గా ప్రొసీజర్ చేయాల్సింది ఇలాంటప్పుడు. మరి ఇక్కడ చూద్దాం చూడండి, మరి నేను కొన్నదేమో 8 భాగాలకి, ఇక్కడ రాద్దాం. సో కాస్ట్ ప్రైస్, మరి నేను కొన్నదేమో 8 భాగాలకి, ప్రాఫిట్, మరి నాకు వచ్చిన ప్రాఫిట్ ఎంత అంటే 1 భాగం. మరి నేను కొన్నది 8 భాగాలకి, నాకు 1 రూపాయి లాభం వచ్చింది అంటే సెల్లింగ్ ప్రైస్.
మరి సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే 8 9 9. సో ఇప్పుడు నాకేం చేశాడు వాడు, సెల్లింగ్ ప్రైస్ ఎంతో ఇచ్చాడు. సో సెల్లింగ్ ప్రైస్ రాసిన చూడండి. మరి సెల్లింగ్ ప్రైస్ ఎన్ని భాగాలు, 9 భాగాలు. మరి 9 భాగాల విలువ ఎంత అంటే 2736. మరి నాకు కావాల్సింది ఏంటి అంటే చూడండి, కాస్ట్ ప్రైస్ లో సగం. మరి కాస్ట్ ప్రైస్ 8, మరి 8 లో హాఫ్ అంటే ఎంత 4. సో నాకు కావాల్సింది 4 భాగాల విలువ. సో 4 భాగాల విలువ ఎంత అనేది ఒక్కసారి మనం చూద్దాం. చూడండి క్యాన్సిల్ చేద్దాం. మరి 4 ఎక్కంలో క్యాన్సిల్ చేద్దాం. చూడండి 9 ఎక్కంలో 9 3 27, 0 9 4 36. నెక్స్ట్ 4 4, ఓకేనా, 4 4 ఎంత అంటే, ఓకే 4 4 ఎంత అంటే 16. యూనిట్ డిజిట్ ఎంత 6. ఎక్కడుంది అంటే ఇక్కడ ఉంది. సో ఆన్సర్ ఏని మనం ఆన్సర్ గా తీసుకోవాలి అంతే. ఓకేనా. సో ఈ విధంగా ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారండి. మీరు ఆ విషయం అయితే గుర్తుపెట్టుకోండి. మనం ఎంత స్పీడ్గా ఆన్సర్ చేస్తున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంతే తప్ప నేను ప్రొసీజర్ చేస్తున్నాను సార్, నేను అది చేస్తాను సార్, ఇది చేస్తానని మీరు ఏదోదో పిచ్చి పిచ్చిగా ఆలోచించొద్దండి. కొంతమంది స్టూడెంట్ దగ్గర ఉన్నది అదే, చాలా మంది చేస్తున్న తప్పదే. ఏంటంటే ప్రతిసారి ఈ మల్టిపుల్ ఉంటే మీరు ఏం చేస్తారు సార్, ఎదుటి వాళ్ళని ప్రశ్నించడం కాదు, అక్కడ వచ్చిన క్వశ్చన్ కదా అది ప్రీవియస్ క్వశ్చన్. మరి అలాంటప్పుడు మనం ఎలా చేస్తామనేది మీరు ఆలోచించాలి. అరే మనం ప్రొసీజర్ చెప్పుకున్నాం, అంతకుముందు షార్ట్ కట్స్ చెప్పుకున్నాం, అవునా కదా. మరి మనం అసలు ఆప్షన్స్ లేకుండానే క్వశ్చన్ చెప్పుకున్నామా లేదా. మరి ఆప్షన్స్ లేకుండా క్వశ్చన్ చెప్పుకున్నప్పుడు ఆన్సర్ ఎంత వచ్చింది అనేది మనం అప్పుడు డిస్కషన్ చేసాం. అంటే ప్రొసీజర్ మనకు ఐడియా ఉంది. అంటే ఇప్పుడు నాకు ప్రొసీజర్ రాదని కాదు, ప్రొసీజర్ మనకు తెలియక మనం చేస్తున్నామని కాదు. ఏంటి అంటే తొందరగా మనకు ఆన్సర్ రావాలి. తొందరగా ఆన్సర్ రావాలంటే ఏంటి అనేది, ఓకేనా. మరి వీడు ఎందుకు ఇచ్చాడు అన్ని క్వశ్చన్స్ ఇదే విధంగా ఎందుకు ఇచ్చాడు. ఇందాక మనం కాయిన్స్ దగ్గర అన్ని 7 మల్టిపులే అన్నాం, ట్రైన్స్ దగ్గర కన్ఫామ్ గా దీని మల్టిపుల్ అవుతుంది అన్నాం. మరి ప్రతి క్వశ్చన్ 100కి 100 క్వశ్చన్ అలా ఎందుకు ఇచ్చాడు. ఎందుకు అంటే మీరు టైం వేస్ట్ చేసుకోకుండా ఆ లాజిక్ మీకు తెలుసా లేదా. సబ్జెక్ట్ నేర్చుకోవడం అంతా ఒక ఎత్తు, బట్ ఆ సబ్జెక్ట్ ని పేపర్ మీద పెట్టడం అనేది ఒక ఎత్తు ఉంటుంది. కొంతమందికి జాబ్ రాదు, బట్ వాళ్ళ దగ్గర ఉన్న సబ్జెక్ట్ ఎవరి దగ్గర ఉండదు. నేను ఆ విషయంలో అగ్రీ చేస్తాను. కొంతమందికి జాబ్ వస్తుంది, బట్ వాళ్ళ దగ్గర వీళ్ళకంటే చాలా చాలా తక్కువ నాలెడ్జ్, 50% నాలెడ్జ్ కూడా ఉండదు. మరి ఎందుకు సార్ వాళ్ళు సక్సెస్ అయ్యారు వీళ్ళు సక్సెస్ కాలేదు అంటే వీళ్ళు చేస్తున్న మిస్టేక్ అదే. క్వశ్చన్ ని ఏ విధంగా అనాలిసిస్ చేయాలి, ఏ విధంగా మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలి అనేది వాళ్ళు చూడట్లా. మాకు ప్రొసీజర్ తెలుసు, మాకు మెథడ్ తెలుసు, ఇలా వస్తే ఏం చేస్తావు, అలా వస్తే ఏం చేస్తావు, ఇదేం చేస్తావు, అదేం చేస్తావు, ఏదేదో కొత్త కొత్తగా ఆలోచించి ఇలాంటి వాటిని వేస్ట్ చేసుకుంటున్నారు. మీరు అలా ఆలోచించేది కరెక్టే, అది ఎప్పుడు చేయాలి మీరు అంటే ఒకవేళ మనం ఎగ్జామ్ రాయకుండా ఖాళీగా కూర్చుంటున్నప్పుడు, ఒకవేళ ఇలా కాకపోతే ఇలా చేయొచ్చు కదా, ఇది ఆన్సర్ వచ్చింది కదా. సో అన్ని ఇవే ఉంటే ఏం చేస్తాం, ప్రొసీజర్ చేస్తాం. ప్రొసీజర్ ఏంటి అది నేర్చుకోవాలి. మరి ఇక్కడ ప్రొసీజర్ అవసరం లేదు, సో ఇది పనిచేస్తుంది కాబట్టి ఈ వర్కౌట్ వాడుకుందామని మన మైండ్కి మనమే సర్ది చెప్పుకోవాలి. అంతేగాని ఈ ఆప్షన్స్ వాడు ఇష్టం వచ్చినట్టు తీసుకొని ఉంటాడు, వీడి ఇష్టం వచ్చినట్టు తీసుకొని ఉంటాడు, సో మనకు అవసరమా, ఎందుకు టైం వేస్ట్. సో మనం ప్రొసీజరే నేర్చుకుందాం అనుకుంటే మీరు ఇలాంటి చోట ఇబ్బంది పడతారు. ఓకేనా. ఇది ఎప్పుడు క్వశ్చన్ పేపర్ కూడా చెప్పాను, ఇంకోసారి కూడా కావాలి అంటే చెప్తాను. మరి ఇది ఎప్పుడు వచ్చిన క్వశ్చన్ పేపరు అంటే 10th, మరి 10th జనవరి, మరి 10th జనవరి 2019 అండ్ షిఫ్ట్ 1 అండి. మరి షిఫ్ట్, ఓకేనా, షిఫ్ట్ దేంట్లో వచ్చిందంట, షిఫ్ట్ 1లో వచ్చింది. మరి షిఫ్ట్ 1లో జరిగిన పేపర్ ఇది. మీరు కావాలంటే ఆన్లైన్లో రీసెర్చ్ చేసుకోండి, దొరుకుతుంది. బట్ ఈ క్వశ్చన్స్ మాత్రం నాకు ఇష్టం వచ్చిన ఆర్డర్లో నేను పెట్టుకున్నాను. సో మొత్తం 35 క్వశ్చన్స్ వచ్చినాయి అర్థమెటిక్లోంచి. ఒక 20 క్వశ్చన్స్ నాకు నచ్చినట్టు పెట్టుకున్నాను. ఫస్ట్ క్వశ్చన్ ఇది, సెకండ్ క్వశ్చన్ ఇది, థర్డ్ క్వశ్చన్ ఇది అని నేను పెట్టుకున్నాను. సో మీకు దాంట్లో ఈ ఆర్డర్లో కనిపించకుండా ఉండొచ్చు, బట్ చెక్ చేసుకోండి, ప్రతి క్వశ్చన్ ఇదే ఉంటుంది. ఆప్షన్స్ కూడా ఏం చేంజ్ కాలేదు. ఓకేనా. సో మోర్ వీడియోస్ కోసం మీరు కన్ఫామ్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా ఒకసారి అయితే షేర్ చేయండి. నేను ఆల్రెడీ చెప్పాను, సబ్స్క్రైబర్స్ బేస్ పెరిగినప్పుడు ఎవ్రీడే లైవ్ ఈ క్లాస్లో పెడతానండి. ఒకరోజు ఎంటీఎస్ పెడతాను, ఒకరోజు ఎస్ఎస్సి పెడతాను, ఒక్కోసారి ఎస్ఎస్సి జీడీ పెడతాను, ఆర్పిఎఫ్ ఎస్ఐ, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్. ఎవ్రీడే ఏదో ఒక దాని గురించి మనం డిస్కషన్ చేద్దాం. బట్ మనకు కావాల్సింది ఏంటి అంటే సబ్స్క్రైబ్ బేస్ అనేది కొంచెం పెరగాలి. తక్కువ మంది వస్తే మనకి ఆన్లైన్ అనేది అంతగా చెప్పాలనిపించదు లైవ్ క్లాసెస్. సో దానికోసం అయితే నేను చెప్తున్నాను. సో మీ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారో వాళ్ళకైతే మీరు షేర్ చేయండి. సో కన్ఫామ్ గా మనం ఇదే టైప్ ప్రతి క్వశ్చన్స్, ప్రతి పేపర్ మనం చూద్దాం, ఎన్ని క్వశ్చన్స్ వరకు చేయొచ్చు మనం జస్ట్ కళ్ళతో చూసి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఓకేనా. థ్యాంక్ యూ.